యెషయా గ్రంథము 57వ అధ్యాయము మొదటి వచనం నుంచి 21వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని ఈ ఆరాధనలో భాగంగా మనం ధ్యానిస్తాం. పోయిన వారం యెషయా గ్రంథం 56వ అధ్యాయాన్ని 2 భాగాలుగా మనం ధ్యానించాం. అయితే ఆ రెండవ భాగంలో అంటే 9వ వచనం నుంచి 12వ వచనం వరకు రాయబడిన లేఖన భాగం ఏంటంటే, అవినీతి పరులైన ఇశ్రాయేలు కాపరులు, వాళ్ళని దేవుడు ఎలా పోల్చాడు అంటే 10వ వచనం నుంచి, వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేనివారు, వారందరూ మూగ కుక్కలు మొరగలేరు, కలవరించు పండుకుని వారు నిద్రాసక్తులు. ఎంత కఠినమైనటువంటి, ఎంత పరుషమైనటువంటి పదజాలాన్ని వాడుతున్నాడు అంటే, ఆ పదాల వెనక వారి స్వరూపం, వారి ప్రవర్తన, వారి స్వభావం, ఆ పదాల వెనక మనం అంత అర్థం చేసుకోవచ్చు. వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేనివారు, వారందరూ మూగ కుక్కలు మొరగలేరు. ఇంత కఠినమైన పదజాలాన్ని యెషయా ఎలా ప్రయోగించగలిగాడు అంటే, వాళ్ళని పోల్చడానికి సరిపోయినటువంటి పదాలు అవే. కలవరించుచు పండుకుని వారు నిద్రాసక్తులు, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమును పోవుదురు, ఒకడును తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు. వారిట్లందరూ, నేను ద్రాక్షారసం తెప్పించేదను, మనము మద్యము నిండారులగునట్లు త్రాగునవరండి, నేడు జరిగినట్టు రేపు మరి లక్షణంగా జరుగును. ఇది చెరలోనికి వెళ్ళే కంటే ముందు, యోదయ జాతి చెరలోకి వెళ్ళే కంటే ముందుగా ఇశ్రాయేలు కాపరుల స్థితి, ఆధ్యాత్మిక స్థితి. ఇలాంటి కాపరితనములో ఉన్న యోదయ జాతి ఎలా ప్రవర్తిస్తున్నారు, వారి హృదయం ఎంత చెడిపోయింది అనేది 57వ అధ్యాయం. ఈ కాపరితనానికి యోదయ జాతి ఎదుర్కొన్నటువంటి మానసిక పరిస్థితి ఏమిటి, లేదా భక్తిహీనతా స్థితి ఏమిటి అనేది 57వ అధ్యాయం మొదటి 2 వచనాలు. 57వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నీతిమంతులు నశించుట చూసి ఎవరునూ దానిని మనసున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికిని తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు, తమకు సూటిగా ఉన్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. ఈ 2 వచనాలు మనకు అర్థం కావాలి అంటే, రాజుల రెండవ గ్రంథము 22వ అధ్యాయం 20వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. నేను నిన్ను నీ పితరుల యొద్దకు చేర్చుదును, అంటే చనిపోతున్నాడు అనమాట. నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడదువు, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడదువు. ఎందుకంటే నేను ఈ స్థలం మీదికి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. ఏమన్నాడు అంటే దేవుడు, నేను నిన్ను నీ పితరుల దగ్గరికి చేరుస్తున్నాను, అంటే సమాధికి చేరుస్తున్నాను. పితరులు అంటే సమాధి అని ఇక్కడ, అంటే రాజుల్ని పాతిపెట్టేటువంటి శ్మశాన భూమి ఒకటి ఉంటుంది. అందులో అంతకంటే ముందున్నటువంటి రాజుని పడుకోబెడతారు, ఆయన కుళ్ళిపోయి ఎముకలన్నీ బయటపడిపోతాయి. అప్పటికి ఇంకొక రాజు మరణించగానే ఆ ఎముకలన్నింటినీ అటువైపు లోపలికి నెట్టేసి మరలా ఈ స్థలంలో కొత్తగా వచ్చినటువంటి శవాన్ని పెడతారు. మనలాగా పాతి పెట్టరు వాళ్ళు, అలా పడుకోబెడతారు గుహలో.
ఇది కుళ్ళిపోయిన తర్వాత ఇంకొకరు వస్తే మరలా ఎముకల్ని అలా తోసివేసి మరలా పడుకోబెడతారు. అలా ఒక బెడ్ లాంటిది, ఒక చిన్న వేదిక లాంటిది ఉంటుంది ఆ సమాధి లోపల. దాని మీద పడుకోబెడతారు ఈ శవాన్ని. ఇది అయిపోయిన తర్వాత దీన్ని అలా లోపలికి నెట్టేస్తారు, ఒక గొంత లాంటి నిర్మాణంలోకి నెట్టేస్తారు. అంటే ఆ కుటుంబంలో చనిపోయిన అందరూ ఆ గొంతులో ఆ ఎముకల్లాగా ఉండిపోతారు అనమాట. కొత్త వ్యక్తులు వచ్చే కొద్దీ పాత వ్యక్తుల్ని అలా తీసేస్తూ ఉంటారు. అలా పితరుల దగ్గరికి చేర్చబడడం. చాలామంది ఏమనుకుంటారంటే పరలోకానికి వెళ్ళిపోవడం అనుకుంటారు. వీళ్ళు పరలోకం వెళ్ళారో నరకం వెళ్ళారో అన్నది తర్వాత విషయం. పాత నిబంధనలో పితరుల యొద్దకు చేర్చబడిరి అనేటువంటి పదప్రయోగం ఏం తెలియజేస్తుందంటే, మీ కుటుంబ శ్మశాన భూమిలోనికి చేర్చబడుతున్నావు. నీకంటే ముందు మరణించిన నీ కుటుంబ సభ్యులతో కలిసికోబోతున్నావు, ఒక శవంలాగా భౌతికంగా. నేను నిన్ను నీ పితరుల యొద్దకు చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు. చెప్పాను కదా సమాధి అని. నీవు నెమ్మది నొందిన వాడవై. నెమ్మది అంటే చనిపోయేదంటే నెమ్మది ఉంటుందా? అంటే పరిస్థితులన్నీ నెమ్మదిగా ఉన్న సమయంలో చచ్చిపోతావని. ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకోండి, ఇది నెమ్మదికరమైనటువంటి సమయం. అదే కరోనా టైంలో గందరగోళం, గొడవల్లో చనిపోయామనుకో, అది నెమ్మది కాదు. ఇప్పుడు నెమ్మది కలిగినటువంటి సమయం. ఇలాంటి సమయంలో మరణిస్తే సహజసిద్ధమైన మరణం. అందరూ 4 కన్నీటి బొట్టులు రాల్చి సమాధి చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అదే గొడవల్లోనో ప్రమాదంలోనో రోగాల్లోనో చనిపోతే ఆ బాధ అనేది ఎప్పటికీ తీరదు. అలా నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడదు. ఏంటి ప్రభువా నెమ్మది అంటే, నేను ఈ స్థలం మీదకి రప్పింపు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. నేను ఈ స్థలం మీదకి ఏమి రప్పించబోతున్నాను? కీడును రప్పించబోతున్నాను. ఆ కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇర్మియా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాయబడుతుంది. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహం చేసుకొనకూడదు. ప్రవక్త అయిన ఇర్మియాకి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నీవు వివాహం చేసుకోవద్దు. ఆయన దేవుని ప్రవక్త. చిన్నతనంలోనే, అతి చిన్న వయసులోనే దేవుని మాటలను ప్రకటించడానికి సేవలోకి వచ్చినటువంటి ప్రవక్త ఇర్మియా ప్రవక్త. అలాంటి ప్రవక్తకి ఒక మంచి అందమైన భార్యని, బాగా ధనవంతమైన కుటుంబంలో పుట్టినటువంటి భార్యని, సుబుద్ధి కలిగినటువంటి భార్యని ఇచ్చి పెళ్లి చేసే బాధ్యత ఎవరిది? యెహోవాది. కానీ ఆయన రివర్స్లో ఏం చేస్తున్నాడు అంటే, నీవు వివాహం చేసుకోవద్దు అని చెప్పాడు. మనకు ముందు దేవుని సేవ చేసినటువంటి భక్తులు వెళ్ళినటువంటి దారి మనకు సరిగ్గా అర్థమైతే భయం అనిపిస్తుంది. దేవుని సేవ వణుకు పుట్టిస్తుంది. దేవుని సేవ అనేది ప్రవక్తల వచనాలని కాకుండా ప్రవక్తల జీవితాలని కనుక తొంగి చూస్తే లేఖనాల్లో వణుకు పుడుతుంది. ఇంత కష్టమా దేవుని సేవ అన్నది. అపోస్తులు రాసిన పత్రికల్ని కాకుండా అపోస్తుల జీవితాన్ని కనుక చూస్తే వణుకు పుడుతుంది. నీవు వివాహం చేసుకోవద్దు. ఎందుకు ప్రభువా అంటే, ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చి కుమార్తెలను గూర్చి వారిని కనిన తల్లులను గూర్చి ఈ దేశంలో వారిని కనిన తండ్రులను గూర్చి యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు. వారు ఘోరమైన మరణం నొందెదరు, వారిని గూర్చి రోదనం చేయబడదు, వారు పాతి పెట్టబడక భూమి మీద పెంటవలే పడి ఉండెదరు, వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశించెదరు, వారి శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా ఉండును. ఈ దేశం మీదకి రాబోతున్నటువంటి ఉపద్రవం ఏంటంటే,
ఆ పిల్లలు కానీ, తల్లులు కానీ, తండ్రులు కానీ వారి పరిస్థితి ఏంటంటే ఘోరమైన మరణం. ఎంత ఘోరమైన మరణం అంటే వారిని సమాధి చేసేవాళ్ళు ఉండరు, పాతి పెట్టే వాళ్ళు ఉండరు, భూమి మీద పెంటవలే పడి ఉందరు, ఆకాశ పక్షులకి భూమృగాలకి ఆహారం అవుతారు. 100 మంది నివసిస్తున్నటువంటి ఒక ఊరిలో ఒక్కడు చచ్చిపోయాడు అనుకో, మిగిలిన 99 మంది ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి గౌరవప్రదంగా సమాధి చేసి వస్తారు. లేదా 2 చచ్చిపోయారు అనుకో, మిగిలిన వ్యక్తులంతా తీసుకుని వెళ్ళి సమాధి చేసి వస్తారు. లేదా 10 మంది చచ్చిపోయారు అనుకో, మిగిలిన వ్యక్తులు సమాధి చేస్తారు. 100 మంది చచ్చిపోతే, లేదా అందులో 95 మంది చచ్చిపోతే, మిగిలిన 5 మంది పారిపోతే ఆ 95 మందిని ఎవరు పాతి పెట్టాలి? అక్కడ ఉన్నటువంటి కుక్కలు కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న భూమృగాలు ఆ వాసనకు వచ్చి వాటిని పీకు తినడం కానీ, ఆకాశ పక్షులు, గ్రద్దలు, రాబందులు వాటిని పీకు తినడం జరగాలి తప్ప అవి సమాధి చేయబడవు. ఓ ఇర్మియా, అలా పీకు తినబడుతున్నటువంటి శవాల మధ్య నీ భార్య ఉండడం నాకు ఇష్టం లేదు, నీ కొడుకు ఉండడం నాకు ఇష్టం లేదు, నీ కూతురు ఉండడం నాకు ఇష్టం లేదు. ఆ రోజు నువ్వు గుండె పగిలేటట్టు ఏడిస్తే నేను నిన్ను ఓదార్చలేను. ముందుగా ఏం చెప్తున్నాను? పెళ్ళి చేసుకోవద్దు. తర్వాత మీరు చూడండి, ఇర్మియా కూడా అందులో నుంచి తప్పించుకోలేకపోయాడు. ఆయన్ను బంధించి పట్టుకొని ఐగుప్తుకి వెళ్ళాడు. వీళ్ళు నేను రా అంటూ ఉంటే ఆయన పట్టుకొని ఐగుప్తుకి వెళ్ళారు. అక్కడ చచ్చిపోయాడు ఇర్మియా. నెబుకద్నెజరు సేనాధిపతి వచ్చి విడిపించాడు ఇర్మియాని. నువ్వు వెళ్ళొచ్చు, రిలీజ్ చేయండి వ్యక్తిని, ఈయన ప్రవక్త, మన క్షేమం కోసం ప్రార్థించిన ప్రవక్త, దేవుడు చెప్పాడు ఈ వ్యక్తిని వదిలిపెట్టమని. ఈయన వదిలిపెట్టినప్పటికీ వీళ్ళు బలవంతంగా పట్టుకొని ఐగుప్తుకు తీసుకుని వెళ్ళారు. అక్కడ చచ్చిపోయాడు ఇర్మియా. ఒకవేళ ఇర్మియా పెళ్లి చేసుకొని ఉంటే ఇర్మియా దేవుని సేవలో ఏడవాలన్నా, లేకపోతే బయట భార్యా బిడ్డలు ఏమైపోతున్నారని ఏడవాలన్నా? ఇర్మియాకే రక్షణ లేకపోతే భార్యా పిల్లల పరిస్థితి ఏంటి? కాబట్టి ఇర్మియా, నీకు ప్రయాణం చాలా ఉంది, ప్రయాణం దూరం ఉందనుకో, లగేజ్ ఎంత తీసుకోవాలి? లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని. ప్రయాణం చిన్నదనుకో ఎక్కువ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దూరం అనుకో, ప్రయాణం చాలా కరుకైన మార్గాలు, వంకర మార్గాలు, ఎత్తైనటువంటి ప్రదేశాలు, లోతైనటువంటి ప్రదేశాలు, వాగులు, వంకలు, లోయలు, అడవి మృగాలు, దోపిడీ, దొంగల ప్రమాదం, ఇవన్నీ పొంచి ఉన్నాయనుకో, లగేజ్ ఉండకూడదు, సింగిల్గా జర్నీ చేయాలి. ఇర్మియాకు దేవుడు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, ఈ స్థలమందు నీకు కుమారులు కానీ కుమార్తెలు కానీ పుట్టకుండునట్లు నీవు వివాహం చేసుకోవద్దు, ఎందుకంటే ఘోరమైన మరణాన్ని నిర్ణయించాను ఈ దేశం మీదకి. అందులో నీ భార్య కానీ నీ బిడ్డలు కానీ ఉంటే వాళ్ళ కోసం మరలా ప్రత్యేకంగా నువ్వు ప్రార్థన చేయడం, నేను వినకపోవడం, నువ్వు మూతి ముడుచుకోవడం, ఇదంతా వద్దు ఇర్మియా, ముందుగానే చెప్తున్నాను అన్నాడు. అంటే ఇర్మియాకు పెళ్లి కాలేదా? ఇర్మియాకు పెళ్లి కాలేదా? కాలే. కానీ పెళ్లి కాని వాళ్ళంతా ఇర్మియా గ్రంథంలోంచి పెళ్ళి అయ్యేటువంటి వాగ్దానాలు తీసుకుంటారు. ఇర్మియా గ్రంథంలో నుంచి పెళ్ళి అయ్యేటువంటి వాగ్దానాలు తీసుకుంటారు, పెళ్లి కానటువంటి ఇర్మియా రాసిన పుస్తకంలో నుంచి. విశేషం ఉంటారు దీన్ని. వింతగా లేదు ఈ ఆజ్ఞ? ఇలాంటి ఒక ఆజ్ఞ ఉందని చాలామంది తెలియదు, 99% మంది తెలియదు. ఎందుకంటే అందులో మనం నిలవబడి ఆలోచించేది ఏముండదు చెప్పు? ఏముండదు. నీవు నాకు మొరపెట్టు, నేను నీకు జ్ఞానాన్ని ఇస్తా, రహస్యాలు చెప్తా అంటే ఇదేదో బాగుంది ప్రభువా. దేవుడు 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం ఏం చెప్తున్నాడు అంటే, నెమ్మది కలిగినటువంటి కాలంలో నువ్వు మరణిస్తావు, ఈ భూమి మీదకి, ఈ స్థలం మీదకి రాబోతున్నటువంటి కీడుని నువ్వు నీ కన్నులతో చూడవు. ఇర్మియాతో ఏం చెప్తున్నాడు? నీవు పెళ్లి చేసుకోవద్దు, ఎందుకంటే ఘోరమైన మరణాన్ని నేను నిర్ణయించాను అని చెప్తున్నాడు. ఇప్పుడు యెషయా గ్రంథం 57వ అధ్యాయం మొదటి 2 వచనాలు.
నీతిమంతులు నశించుట చూసి ఎవరునూ దానిని మనసున పెట్టరు, భక్తులైన వారు తీసుకుని పోబడుతున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి తోచదు. ఆ సెంటెన్స్ అర్థమైందా మీకు? ఘోరమైన మరణం రాబోతుంది దేశం మీదకి అని చెప్పాడు ఆ ఇర్మియాతో. ఆ మరణం రాకముందు 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందు, లేకపోతే 1 నెల 2 నెలల ముందు అంతవరకు ఉన్నటువంటి నీతిమంతులు ఈరోజు ఒకరు రేపొకరు అలా చచ్చిపోతున్నారు. ఎందుకు నీతిమంతులు చనిపోతున్నారు అనేది అర్థం కావట్లేదు జనాలకి, పట్టించుకోవట్లే. ముసలోడు వయసు అయిపోయింది చచ్చిపోయాడులే అనుకుంటున్నారు మిగిలిన వ్యక్తులంతా. ముసలోడు కదా వయసు అయిపోయింది చచ్చిపోయాడులే అనుకుంటున్నారు మిగతా వాళ్ళంతా. ఎందుకు రోజుకొక్కరు రాలిపోతున్నారు? అలా చనిపోతున్న వ్యక్తులంతా నీతిమంతులు కదా, భక్తిపరులు కదా, వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు, మిగతా అందరం ఎందుకు బ్రతికున్నాం అనేది తెలియట్లే వీళ్ళకి. ఎందుకు చనిపోతున్నారు వాళ్ళు? ఘోరమైన మరణాన్ని నిర్ణయించాడు. ఆ ఘోరమైన మరణంలో వీళ్ళకి మరణాన్ని నిర్ణయించలే. నెమ్మది కలిగినటువంటి కాలంలో వీరందరినీ దేవుడు తీసుకొని పోతున్నాడు. మీరు రండి అని. నేను ఒక స్కూల్లో ఎంట్రన్స్ టెస్ట్ రాసి అందులో జాయిన్ అయ్యాను. 6th క్లాస్లో జాయిన్ అయిన 3 రోజులు అనుకుంటాను. అందరూ కొత్త వ్యక్తులు వస్తున్నారు, అంతా ఒకరినొకరు పరిచయం చేసుకుంటున్నాం. ఒకసారి ఉండేవాడు, ఆయన ఏం చేశాడంటే మహా కోపిస్ట్. ఆయన క్లాస్ రూమ్లోకి వచ్చేటప్పటికి టాప్ లేచిపోయేటట్టుగా అరుస్తున్నాం. అంతా కొత్త బ్యాచ్ కదా. ఆయన కోపం వచ్చి 2 ప్రశ్నలు బోర్డు మీద రాసి దీనికి అందరూ ఆన్సర్ రాయండి అని అందరు కూర్చోబెట్టాడు. ఏం మాట్లాడలేదు. ఆ 2 క్వశ్చన్లు రాసుకున్నాం, అందరూ సమాధానం రాశాం. అన్ని పేపర్లు మా ఎదురుగా కరెక్షన్ చేశాడు. కరెక్షన్ చేసిన తర్వాత ఒక పేరు పిలవడం, బయటికెళ్ళు అన్నాడు. అందులో నా పేరు వచ్చింది. అంతే, వణుకు వస్తుంది కాలంలోంచి, ఇంక చంపేస్తారా స్వామి అని. అలా ఒక 5 మంది 6 మందిని బయటికెళ్ళాం అని, కానీ బయటికి వెళ్ళాం. వీళ్ళంతా లోపల ముసుగుసినాలు అనుకుంటున్నారు. ఇలా చేతులు అడ్డు పెట్టుకొని ఒక్కొక్కరిని లేపి బయటికి వెళ్ళరా అంటూ ఉంటే వీళ్ళు చెయ్యి అడ్డు పెట్టుకొని, అంటే వీళ్ళ కథ అయిపోయింది, ఇక చంపేస్తాడనేటట్టుగా వీళ్ళు నవ్వుకుంటున్నారు లోపల. 5 మందిని బయట పంపించిన తర్వాత తలుపేశాడు. మేమేమనుకున్నామంటే ఆయన బయటకు వచ్చి తలుపేస్తే బాగుండేది, మమ్మల్ని బయట పెట్టి లోపల తలుపేశాడు. అంతే, దొరికినట్టు కొడుతున్నాడు. మామూలు కొట్టలే. ఒక అర్ధగంట తర్వాత తలుపు తీశాడు. అందరికీ విపరీతమైన చెమట్లు, చొక్కాయలు ఊడిపోయాయి, జుట్లు చెదిరిగిపోయాయి, మొత్తం అంతా వాంచి పడేశాడు ఆయన. మహా కోపిస్తే. మేము బయట నుంచి లోపలికి వస్తున్నాం. ఈసారి మేము నవ్వుతున్నాం, వాళ్ళు సీరియస్గా ఉన్నారు. ఎలాగైతే ఆయన బయటికి వెళ్ళండిరా అన్నాడు సీరియస్గా, వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ముసిముసిలో నవ్వుకుంటున్నారు, అయిపోయింది వీళ్ళ కథ అని. ఎందుకు బయట పంపిస్తున్నాడు అంటే ఆయనకు విపరీతమైన బీపీ కదా, ఎవరిని ఎలా కొడతాడో తెలియదు కాబట్టి, ఆ గుంపులో వీళ్ళు కూడా పరిగెడితే వీళ్ళు కూడా పడతాయి కాబట్టి సపరేట్ చేసి మరి కొట్టేడాలని. ఇక్కడ అదే రాయబడిన చూడండి, నీతిమంతులు నశించుట చూసి ఎవరునూ దానిని మనసున పెట్టరు. ఇది ఒక ఇండికేషన్, సైన్, ఇది ఒక గుర్తు. చచ్చిపోతున్న వాళ్ళు నీతిమంతుల భక్తిహీనులా? అందరు నీతిమంతులే పడుతున్నారనుకో, దాని వెనకాల ఏముంటుంది? భక్తిహీనులకి బడిత పూజ, అంతేనా? బెల్ట్ ట్రీట్మెంట్ అంటారు దాన్ని. భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు. పోతున్న వాళ్ళంతా భక్తులంట. ఎందుకు వాళ్ళు పోతున్నారు అంటే కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి తోచదు. వాళ్ళు వెళ్తూ ఉన్నది కీడు చూడకుండా. నోవహు జలప్రలయం వచ్చే కొన్ని నెలల ముందు మెతూషెల మరణించాడు. మెతూషెల వయసు ఎంత? బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తిగా దాఖలు చేయబడిన వ్యక్తి మెతూషెల. వయసు ఎంత? ఏ వయసులో చచ్చిపోయాడు ఆయన? మీరు చెప్పినట్టే ఉండాలి, నాకు వినపడకూడదు. అదొక టెక్నిక్ అన్నమాట. 969 సంవత్సరాలు
969 సంవత్సరాలు ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నవాడు అలా మరణించాడు అంటే దేనికి సంకేతం అది? ఆయన చనిపోయాడు, తర్వాత ఏమొచ్చింది? జలప్రలయం వచ్చింది. ఆ కీడుని తప్పించడానికి మెతూషెలను తీసుకుని వెళ్ళిపోయాడు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికినీ తోచదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంట? చనిపోయి వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. చావు అనేది విశ్రాంతి. ఎవరికి? భక్తి పరులకి, నీతిమంతులకి, దేవుని ప్రేమించే వాళ్ళకి చావు ఏంటి? విశ్రాంతి. తమకు సూటిగా ఉన్న మార్గమును నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. వాళ్ళు పడక మీద చనిపోతే దాన్ని విశ్రాంతి అంటున్నాడు. తమకు సూటిగా ఉండిన మార్గమును నడుచువారు, దేవుని మాటకి కుడికి కానీ ఎడమకు కానీ పోకుండా సూటిగా నడిచారు వాళ్ళు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగా ఉన్న మార్గం నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. దీన్నే అపోస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం, క్రైస్తవులు మరణించినప్పుడు వారి శవపేటిక మీద రాసేటువంటి వచనం ఇదే, లేకపోతే సమాధి మీద రాసేటువంటి వచనం ఇదే. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా వింటున్నాయి. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయే. ఇది ఎవరి కోసం రాయబడింది? హతసాక్షుల కోసం వ్రాయబడినటువంటి మాట ఇది. ఎవరికి రాస్తాం దీన్ని? ఫార్మాలిటీకి చర్చికి వచ్చి కూర్చొని వెళ్ళిపోతుంటారే వాళ్ళకి రాస్తాం దీన్ని. అంతిపయ అనేవాడు నీ మధ్య చంపబడ్డాడు అని అంటాడు. అలా చంపబడిన వాళ్ళ విషయంలో ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు. ప్రభువులో మృతి నొందితే, ప్రభువు కోసం మృతి నొందితే, ప్రభు సాక్ష్యం కోసం మృతి నొందితే వారు ధన్యులు. ఎందుకు అంటే నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతున్నారు. ప్రభువులో ప్రయాసపడిన వాడికి విశ్రాంతి. భూమి మీద విశ్రాంతి తీసుకున్న వాడికి మరలా విశ్రాంతి ఎందుకు? బోరు కొట్టదా? ప్రయాసపడేవాడిని కాసేపు కూర్చోరా అంటే విశ్రాంతి అనిపిస్తుంది. ఎప్పుడు కూర్చున్నావు అంటే మరలా కూర్చోమంటే ఇన్సల్ట్ చేస్తున్నావా అంటాడు వాడు, వెక్కిరిస్తున్నావు కదా అంటాడు వాడు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగా ఉన్న మార్గం నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. ఏం చెప్తున్నాడు? ఈ అవినీతి పరులైన కాపరులు, వారు చేసిన అవినీతి కార్యాలు, వారు యోదయ జాతిని భ్రష్టు పట్టించిన విధానం, తప్పుత్రోవకు లాక్కెళ్ళిన విధానం, దీన్ని బట్టి వారికి ఘోరమైన మరణం నిర్ణయించబడింది. ఆ మరణం రాకముందు దేవుడు నీతిమంతుల్ని సపరేట్ చేశాడు, నీతిమంతుల్ని బయటకు తీశాడు. నరులారా తిరిగి రండని తన దగ్గరికి పిలిచేసుకున్నాడు, తన దగ్గరికి పిలుచుకున్నాడు. అలా పిలుచుకుని మిగిలిన వారి మీదకి నాశనాన్ని తీసుకుని వస్తున్నాడు. అయితే ఆ మిగిలిన వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తున్నారన్న చూద్దాం. ఆ నాశనం తర్వాత మనం చూసుకుంటాం. ప్రస్తుతానికి ఆ మిగిలిన వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు. 3వ వచనం, మంత్రప్రయోగపు కొడుకులారా. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడేనా? అనొచ్చా ఈ మాట? మరి ఆయనకి మనం కొడుకులమే కదా, అనొచ్చా అనకూడదా? ఇప్పుడు నా కొడుకుని నేను ఒరే నా కొడక అనొచ్చా? అనొచ్చా? అనకూడదా? ఎందుకు అనొచ్చు? వాడు నా కొడుకే. ఇంకొకటి కొడుకుని అన్నాను అనుకో, అది బూత్ అవుతుంది. నా కొడుకుని నేను నా కొడక అంటే తప్పేం ఉండదు. దీన్ని కూడా అపార్థం చేసుకుంటారు కొంపదీసి. కొడక నీ కథ చూస్తాను అన్నాను అనుకో, ఏంటంటే బూత్ మాట్లాడుతున్నారు అనొద్దు. ఎందుకంటే నా కొడుకుని నేను నా కొడుకా అని పిలుచుకుంటున్నా.
పక్కనోడు కొడుకుని పిలిచానుకో నా కొడుకు అని, అప్పుడేమవుతుంది? అది బూత్ అవుతుంది. దాన్ని క్షమించకూడదు. నా కొడుకుని నేను పిలుచుకోవచ్చా? రైట్. ఇప్పుడు దేవుడు మనుషులు పిలవచ్చా? పిలవచ్చు కదా. చూడండి ఏముంది అక్కడ, మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా. అచ్చ తెలుగులో రాస్తే కనుక చాలా దారుణంగా ఉంటుంది. ఇక్కడ నుంచి రాస్తున్నటువంటి ఈ వ్రాతని, ఈ పదజాలాన్ని ఏమని పిలుస్తారు అంటే హ్యార్లటరీ లాంగ్వేజ్ అంటారు. హ్యార్లటరీ లాంగ్వేజ్ అంటారు అంటే వ్యభిచార భాష. ఏమని పిలుస్తారు? వ్యభిచార భాష అంటే ఏంటి? వ్యభిచారిని పిలిచేదానికి వాడే భాష. పిలవడం అంటే తిట్టడం. మీకు అర్థం కావడం చెప్తాను. మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? పోలీసు ఉద్యోగం అనేది 10th ఫెయిల్ అయితే వస్తుంది కదా. 10th ఫెయిల్ అయితే రాదా? మరేం చదవాలి పోలీసు ఉద్యోగానికి? డిగ్రీ పాస్ కావాలి, ఎంట్రన్స్ టెస్ట్లో పాస్ కావాలి, ఇంటర్వ్యూలో పాస్ కావాలి, ఫిజికల్ టెస్ట్లో పాస్ కావాలి. చాలా క్వాలిఫికేషన్ అయితే అప్పుడు పోలీసు ఉద్యోగానికి సెలెక్ట్ అవుతారు కదా. అంత క్వాలిఫై అయినటువంటి పోలీస్ ఆఫీసర్లు, ఏమండి జాన్పాల్ గారు బాగున్నారా, ఏం తీసుకుంటారు అని అడుగుతాడా? పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే ఏమని మాట్లాడతారు చెప్పండి? మీకు అర్థమవుతుందో అర్థం కాలేదా? ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఏమండి ఏం తీసుకుంటారు, ఎండ పొద్దున వచ్చారు, అలా కూర్చోండి, కాస్త సేద తీరండి, మీ కంప్లైంట్ ఏంటి ఇంతకీ అని అంటాడా? లేకపోతే మొదలు పెట్టడం లకారం, మకారం, కకారం, గకారం అన్ని మొదలు పెడతాడా? ఒక్కొక్క మాటకి ఎందుకురా బ్రతుకుతున్నాను నేను అనే ఫీలింగ్ క్రియేట్ అయ్యేటట్టుగా మాట్లాడుతుంటాడు. అవునంటారా కాదంటారా? ఎందుకు అలా బూతులు మాట్లాడతారు వాళ్ళు? బాగా చదువుకున్నారు కదా, మరి బూతులు ఎందుకు మాట్లాడతారు? గౌరవప్రదంగా మాట్లాడచ్చు కదా. ఎంఆర్ ఆఫీస్లో మాట్లాడచ్చు కదా, హాస్పిటల్లో మాట్లాడచ్చు కదా. మీరు హాస్పిటల్ వెళ్ళండి, చెప్పండి సార్ ఏమైంది, ఎప్పటి నుంచి చూస్తుంది అంటారా? మరి పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎందుకని అంత గట్టిగా, అంటే ఆ ఒక్కొక్క మాటకి మనం చాలా చిన్నోళ్ళుగా కనపడతాం. బయటేమో ఇలా కాళ్ళు రగరేసుకుని తిరుగుతుంటామా, ఆ లోపలికి వెళ్ళగానే ఏంట్రా నా బ్రతుకు ఇంత చీప్గా అయిపోయింది అనేటట్టు వాళ్ళు మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు తెలుసా? ఉద్దేశపూర్వకంగా మాట్లాడతారు. వాళ్ళకి అది ట్రైనింగు, అలా మాట్లాడాలి వాళ్ళు. ఎందుకంటే ఆ స్థలానికి వెళ్ళే వాళ్ళు నేరస్తులు కాబట్టి, నేరస్తులకి ఏమండి జాన్పాల్ గారు బాగున్నారా, అంత బాగున్నారా అంటే ఎక్కదు వాళ్ళకి. ఏమనాలి? ఎరా కొడక అనాలి. ఆ ముందు వెనకాల చాలా ఉంటాయి, మధ్యలో తీసుకుందాం మనం. ఓకే, పుల్పీట్ మీద కొన్ని మనం మాట్లాడకూడదు. ఆ ముందు వెనక ఏదో ఒకటి పెట్టే మాట్లాడుతుంటాడు. అవునా, వాళ్ళు బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళు మాట్లాడుతున్న మాట కానీ కంప్లీట్గా మనిషిని ఎంత హ్యూమిలేట్ చేస్తుందంటే, ఎంత వెక్కిరిస్తుందంటే, ఎందుకు వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, ఎందుకు వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు? ఉదయం నుంచి సాయంకాలం దాకా నిలవబడే మాట్లాడాలి తప్ప కూర్చోమనరు. అన్ని కుర్చీలు ఖాళీగా ఉంటాయి, ఈగలు వాళ్తుంటాయి, కానీ కూర్చోమనరు. పొరపాటును కూర్చున్నావా కుర్చీతో సహా కింద పడతాం. అవునంటారు కాదంటారు? అంతే, పై నుంచి అంతే కుర్చీ, మనం ఇద్దరం పడతాం కింద. ఎరా కొడక కూర్చుంటావా అని. ఎందుకు వాళ్ళు అంత కఠినంగా ప్రవర్తిస్తారు, అంత పరుషంగా మాట్లాడతారు, అంత మనసు నొచ్చుకునేటట్టుగా, మనం కుమిలిపోయేటట్టుగా ఎందుకు మాట్లాడతారు అంటే, అది నేరస్తులు నిలవబడేటువంటి స్థలం. నేరస్తుడికి కొన్ని పదాలే అర్థమవుతాయి, అన్ని పదాలు అర్థం కావు. నేరం చేసిన వ్యక్తులకి ఒకలాంటి భాష అర్థమవుతుంది, మిగతా భాష అర్థం కాదు వాడికి. ఒక దొంగతనం చేసిన వాడిని, ఎరా ఎందుకురా దొంగతనం చేసావు, వాళ్ళు ఎంత కష్టపడి సంపాదించుకున్నారు అని చెప్పేవరకు వాడికి ఏమి ఎక్కదో, ఆడి చెవిలో వేలు పెట్టి తిప్పుకుంటూ ఉంటాడు. పోలీసు వాళ్ళు మాట్లాడే ఆ మాటలుంటాయి, ఆ మాటలు వాడికి సరిగ్గా తగులుతాయి, ఆ లాంగ్వేజ్ వాడికి సూట్ అవుతుంది. ఇక నేను పోలీసు వారిని కించపరచలేదు,
పోలీస్ స్టేషన్ కించపరచలేదు. ఒక భాషని మీకు అర్థం చేయించేదని ప్రయత్నం చేశాను. ఒకానొక సిచ్యువేషన్లో ఉన్నటువంటి వ్యక్తికి ఒకలాంటి భాష అర్థమవుతుంది, కానీ ఇంకొక విధానంలో వాడితో మాట్లాడితే వాడికి అర్థం కాదు. అది ఒక దొంగని పోలీసులు ట్రీట్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది, ఒక స్కామ్ చేసిన వాడిని ట్రీట్ చేసే విధానం ఒకలాగా ఉంటుంది, ఒక టెర్రరిస్ట్ని ట్రీట్ చేసే విధానం ఒకలాగా ఉంటుంది. సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు రెండు ఉంటాయి. సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు అని రెండు ఉంటాయి. సివిల్ కేసులో ఒకలాగా బిహేవ్ చేస్తారు వాళ్ళు. సివిల్ పోలీస్ వేరు, క్రిమినల్ పోలీస్ వేరు, క్రైమ్కి సంబంధించిన పోలీసు వేరు, సివిల్ పోలీస్ వేరు, ట్రాఫిక్ పోలీస్ వేరు. ఒక్కొక్క కేసుని ఒక్కొక్కలాగా డీల్ చేయాలి. సార్ వీడు మా ఇంట్లో ఉన్నాడు సార్, 6 నెలల నుంచి అద్దె కట్టట్లేదు సార్ అంటే వాళ్ళతో ఒకలాగా మాట్లాడతారు. సార్ వీడు మా అన్ననో అక్కనో మర్డర్ చేశాడు సార్ అంటే వాడితో ఒకలాగా బిహేవ్ చేస్తారు. బాగా చదువుకున్నటువంటి ఆఫీసర్లు ఎందుకు అలా మాట్లాడతారు? ఎందుకంటే ఆ మాటతో కూడా అవతల వ్యక్తి మనస్సాక్షిని కొట్టాలి. ఇక్కడ తగలాలి వాడికి. లాఠీతో ఎటు కొడతారు, అది శరీరం మీద పడుతుంది. ఆ మాటతో కూడా కొట్టాలి. మాట అనేది మనసుకు తగులుతుంది. ఇంతవరకు నేనేం చెప్పాను అంటే వాటిని బూతులు అని మనం పక్కన పెట్టకూడదు. వాళ్ళు ఎందుకు ఉద్దేశపూర్వకంగా వాటిని ప్రయోగిస్తున్నారనే ఉద్దేశాన్ని చెప్పాను మీకు ఇంతవరకు. మనం వాడొచ్చా వాటిని? మనకవి నిషేధం, మనం వాడకూడదు వాటిని. కానీ వాళ్ళు ఎందుకు వాడతారు అంటే అవతల వ్యక్తి కరుడుగట్టిన మనస్సాక్షిని గట్టిగా కొట్టేటట్టుగా మాట్లాడాలి. వాళ్ళు లోపల తగలాలి, ఆ మాట పైన దెబ్బ తగలాలి, లోపల దెబ్బ తగలాలి. అందుకు వాళ్ళు అలా మాట్లాడతారు. దాన్ని మనం బూతు అనే కేటగిరీలో వేయకూడదు. క్రిమినల్స్తో అలా మాట్లాడాలి, మోసగాళ్ళతో అలా మాట్లాడాలి, దొంగలతో అలా మాట్లాడాలి, నేరస్తులతో అలా మాట్లాడాలి. ఎందుకు ఇంత చెప్పాను అంటే చూసారా బైబిల్లో దేవుడు ఏం మాట్లాడుతున్నాడని దేవుడికి గ్రామర్ నేర్పించేటువంటి మేధావులు ఉంటారు, వాళ్ళకి చెప్పాను ఇదంతా. దేవుడికి గ్రామర్ నేర్పించొద్దు. ఒక కుటుంబంలో తండ్రి బిడ్డలు తిడతాడు, ఇంట్లో వ్యక్తులు తిడతాడు, గట్టిగా అరుస్తాడు. ఆ ఇంట్లో దూరి చూసారా ఈ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడో అని అనకూడదు. ఎందుకు అనకూడదు? ఎంతకీ విషయం ఏం జరిగిందో మనకు తెలియదు కాబట్టి. ఓకే, మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్య సంతానమా, మీరు ఇక్కడికి రండి. ఎవరిని పిలుస్తున్నాడు? మొదటి 2 వచనాల్లో నీతిమంతుల్ని పక్కన పెట్టాడు, వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయాడు, విశ్రాంతిలో వారిని ప్రవేశపెట్టాడు. మిగిలింది ఎవరు ఇక్కడ? మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్య సంతానమా, మీరు ఇక్కడికి రండి. ఇక వీళ్ళతో డీల్ చేస్తున్నాడు. వీళ్ళని ఏమని మాట్లాడాలి ఇప్పుడు? సాఫ్ట్గా మాట్లాడితే కుదురుతుందా? మంత్రప్రయోగం చేసే వాళ్ళతో సాఫ్ట్గా మాట్లాడితే కుదరదు. వ్యభిచార సంతానంతో సాఫ్ట్గా మాట్లాడితే కుదరదు. వేశ్య సంతానంతో సాఫ్ట్గా మాట్లాడితే కుదరదు. వాళ్ళ లాంగ్వేజ్లోనే మాట్లాడాలి. దీన్ని హ్యార్లటరీ లాంగ్వేజ్ అంటారు, వ్యభిచార భాష. ఇది మనం మాట్లాడమని కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా. ఎందుకు మాట్లాడుతున్నాడు? వాళ్ళు చేస్తున్నది అదే కాబట్టి. వాళ్ళు ఎలా పుట్టారంట? వ్యభిచార సంతానం. ఇంకా అదే కదా మాట్లాడాల్సింది. వేశ్య సంతానం, ఎందుకు వాళ్ళు వేశ్యలు అయ్యారు కాబట్టి ఇది మనం మాట్లాడాలి అనే దానికి వ్రాయబడింది కాదు. వాళ్ళు ఎంత చెడిపోయారో మనకు చెప్పడానికి దేవుడు వ్రాయిస్తున్నటువంటి మాటలు ఇవి. వాళ్ళు వ్యభిచారం చేస్తుంటే వ్యభిచారాన్ని గురించి ఆయన మాట్లాడాలి, వాళ్ళు విగ్రహారాధన చేస్తే విగ్రహారాధన గురించి ఆయన మాట్లాడాలి. వేరేది మాట్లాడితే మనకు ఆ తీవ్రత అర్థం కాదు. 4వ వచనం, మీరు ఎవని ఎగతాళి చేయుచున్నారు, ఎవని చూచి నోరు తెరిచి నాలుగు చాచుచున్నారు, మీరు తిరుగుబాటు చేయవారును అబద్ధీకులను కారా? నీతిమంతులను చూసి లేదా ప్రవక్తలను చూసి దేవుణ్ణి చూసి ధర్మశాస్త్రాన్ని చూసి మీరు నోరు తెరుస్తున్నారు, నాలుగులు చాచుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు.
ఆయన అంటున్నాడు, మీరు తిరుగుబాటు చేయవారును అబద్ధీకులను కారా. మీరు కదా తిరుగుబాటు చేసింది, మీరు కదా అబద్ధీకులు. మస్తచా వృక్షములను చూచి పచ్చని ప్రతి చెట్టు క్రిందను కామము రేపుకొని వారులారా. ఇక్కడ విగ్రహారాధనని వ్యభిచారంతో పోలుస్తున్నాడు ఆయన. మస్తచా వృక్షములను చూచి అంటే సింధూర వృక్షాలను చూచి పచ్చని ప్రతి చెట్టు క్రిందను కామము రేపుకొని వారులారా. ఎలాగైతే వేశ్యలు ఒక పెద్ద చెట్టును చూసుకొని అక్కడికి వెళ్ళి వ్యభిచారం చేస్తారో, అలా ఎక్కడ పెద్ద చెట్టు కనపడితే దాని కింద విగ్రహారాధన చేస్తున్నారు. భర్తను పెట్టుకొని కూడా ఇంకో వ్యక్తితో పోతే వ్యభిచారి అని అంటారు కదా, వేశ్య అని పిలుస్తారు కదా. సీనాయి పర్వతం మీద 613 ఆజ్ఞలతో వివాహం చేసుకున్నటువంటి, సైన్యములకు అధిపతి అయిన యెహోవాను వివాహం చేసుకున్నటువంటి ఈ ఇశ్రాయేలు జాతి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ప్రతి సింధూర వృక్షం కిందకి, ప్రతి గుబురు కలిగినటువంటి పెద్ద చెట్టు కిందకి వెళ్ళి అక్కడ చిన్న గుడి కట్టుకొని ఒక దేవుణ్ణి పెట్టుకొని ఆరాధన చేస్తూ ఉంది. మొన్న ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతంలో ఒక స్పాట్ వస్తుంది, ఒక ఏరియా వస్తుంది. ఆ ఏరియాలో ఇక్కడ ఒక ఆవిడ నిలబడుకుంటుంది, ఒక 100 అడుగుల దూరంలో ఇంకొక ఆవిడ నిలబడుకుంటుంది, ఇంకొక 100 అడుగుల దూరం ఒక ఆవిడ నిలబడుకుంటుంది. అందరూ నీట్గా సింగారించుకొని, నీట్గా బట్టలు కట్టుకొని, ఎప్పుడు ప్రొద్దు ఇంకేటువంటి సమయంలో అలా వరుసగా 1 కిలోమీటర్ మేర ఉంటారు. స్కూటర్లు వేసుకొని వస్తారు, వీళ్ళతో మాట్లాడతారు, అక్కడికి వెళ్తారు, ఆటోలో వస్తారు, రకరకాల వ్యక్తులు మాట్లాడుకుంటారు, వాళ్ళు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇది ఒక విధమైనటువంటి వ్యభిచారం, చీకట్లో జరిగేటువంటి వ్యభిచారం. ఇంకొక ప్రాంతం అక్కడ ఏంటంటే ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. అక్కడ మొదట చెప్పింది కడప ఏరియాలో, మన ప్రాంతంలో చీకట్లో స్టార్ట్ అవుతుంది. అటువైపు కోస్తా సైడ్ చూశాను, అక్కడ ఎలాగ ఉంటుందంటే ఉదయం 10 గంటలకు ఎక్కుతారు రోడ్డు మీదకి. ఉదయం 10 గంటలకే అంత అడవి, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, అక్కడ మాట్లాడుకోవడం, లోపలికి వెళ్ళిపోవడం. ఇక్కడ వాడబడినటువంటిది మీకు అర్థం కావాలంటే ఇది అర్థం కావాలి. చూసారా పోనీ ఇలాంటి సన్నివేశం ఎప్పుడైనా మీరు చూసారా? ఇంకొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి స్టార్ట్ అవుతుంది. డివైడర్ ఉంటుంది కదా, నేషనల్ హైవే డివైడర్, ఆ డివైడర్ మీద నిలవబడతారు, దాని మీద నిలవబడతారు. దానిని ఇక్కడ మాట్లాడుతున్నాడు. మస్తచా వృక్షములను చూసి పచ్చని ప్రతి చెట్టు కిందను కామము రేపుకుని వారులారా, లోయలలో రాతి సందుల క్రింద పిల్లలను చంపువారులారా. ప్రతి చెట్టు కింద ఏం కనపడుతుంది ఆయనకి? వీళ్ళు చేసిన వ్యభిచారం. ఏంటి దాని అర్థం? ఒక చిన్న గుడి, అక్కడొక విగ్రహం, దానికి అర్పించినటువంటి నైవేద్యాలు, పదార్థాలు, దానికి అర్పించిన బలులు. ఏం మాట్లాడుతున్నాడంటే, ఒక వేశ్య ఎలాగైతే ఒక విటుని తీసుకుని ఆ చెట్టు కిందకి వెళ్ళి కామం రేపుకుంటుందో అలా పోలుస్తున్నాడు విగ్రహారాధనని. లోయలలో రాతి సందుల క్రింద, లోయలుంటే పెద్ద పెద్ద బండరాళ్ళుంటే ఆ రాతి సందుల కింద పిల్లలను చంపువారులారా. బలిగా అర్పించారు పిల్లల్ని. మనషే బలర్పించాడు, అహజ్యా బలి అర్పించాడు బిడ్డల్ని. ఇశ్రాయేల్ రాజులు కానీ యోధా రాజులు కానీ బిడ్డల్ని బలిగా అర్పించారు. మనం ప్రాంతానికి వెళ్ళాను, ఆ పై నుంచి నీళ్లు పడుతున్నాయని, వాటర్ ఫాల్ పడుతుందని వెళ్తే చూడడానికి పైకి కొండ మీదకి వెళ్తే ఆ కొండ మీద ఒక రాయి ఇలా ఉంటే ఆ రాయి కింద ఒక విగ్రహారాధన, అక్కడ ఆయన వెలిశాడు అనేటట్టుగా. ఇలా లోయల్లో రాతి సందుల క్రింద పిల్లలను చంపువారులారా. లోయల్లోకి వెళ్ళి చూస్తే బిడ్డలను వధించినటువంటి ఆనవాళ్ళు, పచ్చని ప్రతి చెట్టు కింద ధూపం అర్పించినటువంటి ఆనవాళ్ళు, సింధూర వృక్షాల కింద విగ్రహారాధన చేసినటువంటి ఆనవాళ్ళు. ఎలాగైతే ఒక వేశ్య ఒక్కోసారి ఒక్కో దగ్గరికి ఒక్కో వ్యక్తిని తీసుకుని వెళ్తూ ఉంటుందో, అలా దేశం అంతట్లో ఎక్కడ చూసినా, అది లోయ కానీ చెట్టు కానీ కొండ కానీ, ప్రతి ప్రాంతంలో యెహోవాను విడిచిపెట్టి విగ్రహాలతో వ్యభిచరించినటువంటి ఆనవాళ్ళు కనబడుతున్నాయి. అది మాట్లాడుతున్నాడు ప్రవక్త యేషయా. 6వ వచనం, నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే ఉన్నది. నీ భాగ్యము, భాగ్యం అంటే ఏంటి? ఇక్కడ నీ సంపద, నీ ఆస్తి, నీ ఐశ్వర్యం ఎక్కడుంది?
లోయలోని రాళ్ళలోనే ఉన్నది. అంటే ఏంటి దాని అర్థం? ఒక రాయిని పెట్టుకోవడం, ఒక వెండి హారాన్ని, ఒక బంగారు హారాన్ని, లేకపోతే ముత్యాలను, రత్నాలను అలంకరించి పొదగడం దానికి. అరే, నేను ఇచ్చిన భాగ్యాన్ని, నేను ఇచ్చినట్టు ఐశ్వర్యాన్ని బీరువాలో పెట్టుకోకుండా, ఇంట్లో పెట్టుకోకుండా, మెడకు వేసుకోకుండా ఎక్కడ పెట్టా తీసుకుని వెళ్ళి ఒక కిరీటం చేయడం, దానికి పెట్టడం, ఒక హారం చేయడం, దానికి పెట్టడం. నీ భాగ్యం అంతా లోయలోని రాళ్ళలోనే ఉన్నది. అందుక ఇచ్చింది నేను ఇంత ఐశ్వర్యాన్ని అని మాట్లాడుతున్నాడు. అవే నీకు భాగ్యము, వాటికే పానీయార్పణము చేయుచున్నావు. నేను ఇచ్చిన ద్రాక్ష రసం తీసుకుని వెళ్ళి త్రాగట్లే, ఏం చేస్తున్నావు? ఆ రాళ్ళకు పోస్తున్నావు. మొన్న కోస్తా ప్రాంతానికి వెళ్ళినప్పుడు, కోస్తా ప్రాంతంలో కొబ్బరి చెట్లు ఉంటాయి. ఎలా ఉంటాయంటే మనకి ఇక్కడ పనికిరాని చెట్లు ఉంటాయి చూసావా, అలా ఉంటాయి. చూసినంత మేర కొబ్బరి చెట్లే, అన్నీ కొబ్బరి చెట్లే, ఇంకేం కనపడవు. ఆ కట్ట మీద ఒక ఆయన ఒక 200, 300 కాయలు వేసుకొని కుప్పగా అమ్ముకుంటున్నాడు, నీళ్లు కొడుతున్నాడు. వెళ్ళి ఒక కాయ అంత అని అడిగితే చెప్పాడు ఆయన, మనకెంత ఒక కాయ? 30 రూపాయలు. అక్కడ ఎంత అంటే 40-45 రూపాయలు చెప్పాడు. నేను అన్నాను, మా వైపే మేలు కదా, ఏ కొబ్బరి చెట్టు లేకపోయినా సరే 30 రూపాయలకి ఇస్తున్నారంటే. ఆయన అన్నాడు, అవును సార్, మీ వైపే మేలు, మా వైపు రేట్ ఎక్కువ అన్నాడు. ఇన్ని కొబ్బరి చెట్లు పెట్టుకొని రేట్ ఎక్కువ ఎందుకు అని అడిగాను. రేటు ఎందుకు ఎక్కువ? ఆయన చెప్పింది ఏంటంటే, ఆ కాయలు ఎలా ఉన్నాయి తెలుసా? మనం గోవ దొక్కిందంటాం చూసారా, గోవ దొక్కితే కొంచెం వంకర పోయి ఆ జిగురు గారుతూ ఉండి ఒకవైపు ఎండిపోయినట్టు, ఒకవైపు వంకర పోయినట్టు ఉంటాయి చూసారా, ఆ కాయలు పెట్టుకో అన్నాడు. నేను ఈ కొబ్బరి చెట్లన్నీ చూసి ఈ సైజు ఏపుగా ఉంటుందేమో, అలా కొట్టగానే నీళ్ళు ఉబుకుతుంటాయో నేను వెళ్ళాను అక్కడికి. కొట్టడం, కొన్ని పోయడం, పడేయడం, కొట్టడం, కొన్ని పోయడం, పడేయడం. ఇన్ని కాయలు పడేస్తే కానీ ఒక బాటిల్ నిండలే. నేను అడిగాను, ఇన్ని కొబ్బరి చెట్లు పెట్టుకొని ఇంత కాయలు కొడతావేంటన్నా అంటే ఆయన అన్నాడు, సార్ ఆ కాయలు మనకి ఇవ్వరు. మరి ఆ కాయలు ఎక్కడ పోతున్నాయి ఇంతకీ? ఈ కాయలు ఫలానా దేవస్థానానికి వెళ్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నాయంట? మరి ఈ కాయలు ఆ గ్రేడింగ్లో పడేసిన కాయలు సరే, ఇవి గ్రేడింగ్లో పడేసిన కాయలు 40 రూపాయలకి మనిషి తాగడానికి. గ్రేడింగ్లో A1 సైజు కాయలు ఎక్కడికి వెళ్తున్నాయి? భూమి మీద పారేదానికి, నేల మీద దొర్లించేదానికి అనిపించింది. మరి ఏంటిది విచిత్రంగా లేదు? వింత కనిపించింది నాకు. ఆ చెట్టుకి శ్రేష్టమైన కాయ ఏదైతే ఉందో అది ఎక్కడికి వెళ్ళిందంట? ఆ నీళ్ళు ఏం చేస్తారు ఇంతకీ? కొట్టడం, దొరిలిస్తాయి, కిందకి వచ్చేస్తాయి, పక్కకి వెళ్ళిపోతుంటాయి. వాటిని తాగరు, వాటిని నడుస్తుంటారు జనాలు. గోవ దొక్కిన కాయలు అంటాం మనం, ఎండిపోయిన కాయలు, జిగురు గారుతున్న కాయలు ఉంటాయి, వంకర టింకర కాయలు ఉంటాయి. అవన్నీ ఎక్కడికి వచ్చే? కట్ట మీదకి వచ్చే నేను తాగాను వాటిని. అప్పుడు అనిపించింది, దేవుడు శ్రేష్టమైన కాయలు ఇస్తే నేలపాలు చేసి గోవ దొక్కిన కాయలు విలువైన మనిషి తాగేదానికి పనికి వస్తుంది. వింత అనిపించట్లే మీకు? వింతగా అనిపించట్లే? ఇప్పుడు చూడండి, అవే నీకు భాగ్యము, వాటికే నీ పానీయార్పణము చేయుచున్నావు. పానీయార్పణము, నేను ద్రాక్ష గెలలనిస్తే, మంచి శ్రేష్టమైన ద్రాక్ష కాపునిస్తే, ఆ ద్రాక్షకాయలని తొక్కి జ్యూస్ చేసి నువ్వు తాగట్లేదు, నీ పిల్లలు తాగట్లేదు. ఎవరికి పోస్తున్నావు వెళ్ళి? ఆ రాయి నెత్తి మీద పోస్తున్నావు. అభిషేకం, పానీయార్పణం. వాటికే నైవేద్యం అర్పించుచున్నావు. నేను ఇచ్చిన పిండి పదార్థాలని, పంట పొలాలని తీసుకుని వెళ్ళి వంటలుగా వండి వాటికి నైవేద్యం చేస్తున్నావు. వేటికి? రాళ్ళకి నైవేద్యం. ఇవన్నీ జరుగుగా నేను ఊరకుందునా? నీవు ఇవన్నీ చేస్తూ ఉంటే నేను ఊరకుంటానా? ఆయన అడుగుతున్న ప్రశ్న అర్థమైందా? ఎందుకు ఘోరమైన మరణం వచ్చిందంటే, మీరు ఇలా ప్రవర్తిస్తుంటే నేను ఊరకుంటానా? ఊరకుంటాడంటావా? ఊరకోడు.
ప్రశ్న అడిగాడా, తర్వాత మరలా వర్ణిస్తున్నాడు, మరలా ప్రశ్న అడుగుతాడు. చూడండి, చెప్తాడు ఒక విషయాన్ని, మరలా ప్రశ్న అడుగుతాడు. ఉన్నతమైన మహాపర్వతం మీద, ఇంతవరకు లోయలు అయిపోయాయి, ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? పర్వతాల మీదకి వచ్చాడు. ఉన్నతమైన మహాపర్వతం మీద నీ పరుపు వేసుకుంటేవి. ఎక్కడ వేసుకున్నావు పరుపు? పర్వతం మీద పరుపు వేసుకున్నావు. నిజంగా పరుపు వేసుకున్నారా? ఉన్నతమైన పర్వతం మీద పరుపు వేసుకొని ఎలాగైతే వ్యభిచారం చేస్తారో హద్దు ఆపు లేకుండా, అలా పర్వతాల మీదకి ఎక్కి విగ్రహారాధన చేసావు కదా అని అంటున్నాడు. ఉన్నతమైన మహాపర్వతం మీద నీ పరుపు వేసుకుంటేవి, బలి అర్పించుటకు అక్కడికే ఎక్కితివి. బలి అక్కడ జరిగింది బలి, దాన్ని పరుపు అంటున్నాడు. దేవుడు విగ్రహారాధనని వ్యభిచారంతో పోలుస్తున్నాడు ఇక్కడ. తలుపు వెనకను ద్వారబంధం వెనకను నీ జ్ఞాపక చిహ్నం ఉంచితివి. తలుపు వెనక ద్వారబంధం వెనక నీ జ్ఞాపక చిహ్నం ఉంచితివి. ఎవరైనా వచ్చినప్పుడు తలుపు తీసినప్పుడు ఏది గనగనమని మోగాలి, లేకపోతే ఆ చిహ్నం పెడితే ఎవరు రాకుండా ఎలా ఉండాలి? ఇది వ్యభిచారులకు సంబంధించినటువంటి సంకేతం. ఇది నీ తలుపు వెనకను ద్వారబంధం వెనకను నీ జ్ఞాపక చిహ్నం ఉంచితివి. నాకు మరుగై బట్టలు తీసి మంచం ఎక్కితివి. ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంత కఠినంగా మాట్లాడుతున్నాడు? ఆయన పరిశుద్ధుడైన దేవుడు కదా, ఇలా మాట్లాడతాడా? మీరు చెప్పండి, పరిశుద్ధుడైన దేవుడు ఇలా మాట్లాడతాడా? ఇప్పుడు ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పండి. వ్యభిచారం చేయడం అనేది అపరిశుద్ధమా, లేకపోతే వ్యభిచారం అనే పదం అపరిశుద్ధమా? విషయం అర్థం కాలే. వ్యభిచారం చేయడం పాపమా, లేకపోతే వ్యభిచారం అనే పదాన్ని పలకడం పాపమా? వ్యభిచారం చేయడం పాపం. వ్యభిచారం అనే పదం పాపం కాదు. వ్యభిచారం అనే పదాన్ని మాట్లాడితే పాపి కాదు. ఇక్కడ చూడండి, నాకు మరుగై బట్టలు తీసి మంచం ఎక్కితివి అనేటువంటి మాట మాట్లాడడం అపరిశుద్ధతనా, లేకపోతే దేవుడికి మరుగై మంచం ఎక్కడం అపరిశుద్ధత? రేపు ఎదురయ్యే ప్రశ్న ఇది. ఏంటి, దేవుడు ఎలా మాట్లాడతాడా అంటే, నాకు మరుగై బట్టలు తీసి మంచం ఎక్కితివి అనే పదం తప్ప, ఆ వాక్యం తప్ప అది పాపమా, లేకపోతే అది చేయడం తప్ప? రైట్. ఒకవేళ ప్రవక్త అయిన యెషయా కానీ లేదా దేవుడు కానీ ఇలా చేసి ఉంటే ఆయన అపరిశుద్ధుడు, మనం పరిశుద్ధుడు అన్నాం. ఇలా ఎందుకు చేసావని అడగడం పాపము, అపరిశుద్ధత కాదు. అది ఎందుకు చేసావని అడుగుతున్నాడు. నీవు అపవిత్రమైన పని చేసావని అడుగుతున్నాడు. అది తప్పు కాదు. బైబిల్లో ఇలాంటి మాటలు ఉండొచ్చా? బైబిల్లో ఇలాంటి మాటలు ఉండొచ్చా, ఉండకూడదా? ఉండకూడదా? ఉండొచ్చా? ఎందుకు ఉండొచ్చు చెప్పండి. మీరు ఎప్పుడైనా గైనకాలజీ వార్డుకి వెళ్ళండి. గైనకాలజీ వార్డు అంటే తెలుసా మీకు? స్త్రీలకు సంబంధించినటువంటి ఆ రోగాలను కానీ ఆ పరిస్థితులు కానీ చూస్తూ ఉంటారు. ఆ గోడకి చాట్లు తగిలించుంటారు. అక్కడికి వెళ్ళి అవురా ఎన్ని బూతులు తగిలించారు అక్కడ అని అంటావా? అనొచ్చా? ఇది ఆరోగ్యం, ఇది అనారోగ్యం. అమ్మో, నేను హాస్పిటల్కి వెళ్ళానండి, ఆ డాక్టర్ వెనకాల అన్ని బూతు బొమ్మలు ఎతికించుకున్నాడండి అని అంటావా? అనొచ్చా? ఫోన్ ఎస్టీడీ వార్డు ఉంటుంది, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అని, సుఖవ్యాధుల విభాగం అంటారు దాన్ని. అక్కడ వెళ్ళామనుకో, మన పాయింట్ ఆఫ్ వ్యూ, మనం చాలా సంస్కారవంతమైన వ్యక్తులు కాబట్టి అన్ని బూతు బొమ్మలు ఉంటాయి అక్కడ. ఏది మన సంప్రదాయబద్ధ వ్యక్తులు కాబట్టి. కానీ మెడికల్ టర్మినాలజీలో అవి బూతులు కాదు. ఏంటవి? ఇది ఆరోగ్యకరమైన స్థితి, ఇలా ఉంటే రోగం వచ్చిందని అర్థం. చెప్తే నీకు అర్థం కాదు కాబట్టి ఇక్కడ చూడు, ఇది ఆరోగ్యం, ఇది అనారోగ్యం. బూతు కదా అది? కాదు. మన బిడ్డల్ని ఎంబీబీఎస్ చదివించామనుకో, ఎంబీబీఎస్ చేర్చామనుకో, వీళ్ళు ప్రాక్టికల్స్ చేయాలి. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కలిసి ఒక డెడ్ బాడీ ఇస్తారు వాళ్ళకి, నగ్నంగా ఉంటుంది డెడ్ బాడీ, దాని మీద ప్రయోగాలు చేయాలి. ప్రతి భాగాన్ని వాళ్ళు
కోసి దాని లోపల చూడాలి. ఇది బూతు కాదా? భూతా కాదా? ఈసారి ఎప్పుడైనా హాస్పిటల్ వెళ్ళండి, మగ వ్యక్తి ఏదో తనకు సంబంధించిన సమస్యను చెప్పుకుంటాను అనుకో, వీళ్ళ బెడ్ మీద పడుకోమంటుంది, ఒక డాక్టర్ అమ్మ వచ్చి ఆ బెడ్ మీద పడుకోగానే ఆవిడ లోపలికి వచ్చి ఆ కర్టెన్ ఇలా లాగుతుంది, చూపించు అంటుంది. చాలా నామోషిగా అనిపిస్తుంది. ఇదేంటిది, ఒక అబ్బాయి రావచ్చు కదా అంటే వాడికంటే ఎక్కువ తెలుసుంటుంది ఈవిడికి. ఇవి టాప్ అందులో. అది బూతుగా జరుగుతున్నది. రోగానికి చికిత్స. ఆవిడ నిన్ను ఒక మగ వ్యక్తిలాగా చూడట్లేదు, ఒక రోగిగా చూస్తుంది. మన ఇంట్లో చాలామందికి ఆపరేషన్ జరిగి ఉంటాయి, పిల్లలు పుట్టే ఆపరేషన్ ఉంటాయి కదా, ఈ కాన్పులు జరిగి ఉంటాయి కదా. ఇంతకీ మన ఇంట్లో ఆవిడకి కాన్పు చేసింది ఎవరు అనుకున్నారు? లోపల ఆపరేషన్ థియేటర్లో అమ్మాయిలా అబ్బాయిలా? లేడీ డాక్టర్సా జెంట్ డాక్టర్సా? ఇద్దరు కలిపి చేశారు. బూత్ అది కాదు, బూత్ కాదు అది. నువ్వు చూసే కోణంలో ఉంటుంది అది. హాస్పిటల్ నిండా ఎవరైతే బైబిల్లో ఇలాంటి మాటలు ఉన్నాయి, బైబిల్ ఉన్న మాటల్ని స్త్రీలు చదవగలరా, ఆడవాళ్ళు చదవగలరా? ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దీన్ని. ఇంకా ఎక్కువ మంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా ఆలోతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకని ఒక ప్రొఫెసరు, ఒక లెక్చరరు మెడికల్ కాలేజీకి సంబంధించి డెడ్ బాడీని తీసుకొచ్చి అక్కడ పెడతాడు, పురుషుడి బాడీ పెడతాడు. 200 మంది 300 మంది అమ్మాయిలు అబ్బాయిలు అంతా ఉంటారు, అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇది బూత్ కాదు, అందులో ఏ ఒక్కరు బూత్ అనుకోరు. ఏంటది? ఇది నీకు అర్థమైతేనే నువ్వు మనుషులకి చికిత్స చేయగలవు. ఇది ఆపరేషన్ థియేటర్. సమస్త పాపులకి ఇది ఆపరేషన్ థియేటర్ బైబిల్. ఇక్కడ న్యూడ్గానే ఉంటాయి బాడీలు. ఎందుకంటే ఇలా ఉండకూడదు అని చెప్పేదానికి. నాకు మరుగై బట్టలు తీసి మంచం ఎక్కితివి, ఇలా ఎక్కమని చెప్పట్లే, ఎందుకు ఎక్కామని అడుగుతున్నాడు. అలా ఎక్కుతున్న వాళ్ళందరికీ ఇది ఆపరేషన్ థియేటర్. అమ్మో నన్ను కూడా అడుగుతాడనే. ఇందులో బూత్ ఎక్కడుంది? మొన్న ఒకడు మాట్లాడుతున్నాడు, బైబిల్లో ఉన్న వచనాలని మీ ఇంట్లో ఆడవాళ్ళు చదవగలరా? ఒరే చదవడం ఏంటి, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు దాన్ని. అంత బూతే ఉంది అక్కడ. ప్రపంచానికి తెలియనంత విచిత్రమైన సంఘటన ఏమి రాయబడింది అక్కడ? ఏముంటుంది అక్కడ? ఏముంది ఇక్కడ? ఏం లేదు. తప్పు ఎక్కడ జరుగుతుందో దాని గురించి మాట్లాడితేనే క్లారిటీ వస్తుంది. దాని గురించి మాట్లాడుకుంటే ఇంకేం మాట్లాడతావు? పాపం అంటే ఏంటి? ఇంతకీ వ్యభిచారమే కదా. మరి ఆ వ్యభిచారాన్ని గురించి మాట్లాడకపోతే వ్యభిచారం చేయొద్దని ఎలా చెప్తాడు ఆయన? అప్పట్లో ఒక సినిమా వచ్చే, జంబలగడి పంబ అని ఒకటి ఉంటుంది. అందులో పద్యం చెప్పమంటే ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండి మాట్లాడి పురుష్ అబ్బా అంటూ ఉంటుంది. పురుష్ అబ్బా అని అంటే పురుషులందు పుణ్య పురుషులు వేరే అనేది పురుష అనే పదానికి కూడా సిగ్గుపడుతుంది ఈవిడ. ఎంత సిగ్గో! పురుష అనే పదాన్ని చెప్పడానికి కూడా సిగ్గుపడేటువంటి అంత శుద్ధపూసలు ఉంటే బైబిల్ అర్థం కాదు. ఆయన పురుషని సిగ్గుపడుతున్నావు అంటే ఎందుకు సిగ్గు వచ్చిందంటే ఏదో నీకు తెలుసు కాబట్టి. ఇంకా నువ్వు శుద్ధపూస సెట్ అయ్యావు అంతేనా? పురుష్ అబ్బా అని సిగ్గుపడ్డావంటే పురుష్ అంటే ఏంటో నీకు తెలుసు కాబట్టి సిగ్గుపడ్డావు. తెలుసుకున్నప్పుడు సిగ్గు లేదా? చదివేటప్పుడు సిగ్గు వచ్చిందా? కాబట్టి బైబిల్లో ఇలాంటి మాటలు ఉన్నాయంటే బైబిల్ తప్పు కాదు, అది మనం ఇవి చేస్తున్నాం కాబట్టి ఇవి చేయొద్దని చెప్పాలంటే వీటినే రాయాలి. ఆపరేషన్ థియేటర్లో కానీ లేకపోతే బయట హాస్పిటల్లో డాక్టర్ గదిలో కానీ రకరకాల అవయవాలు ఉంటాయి అక్కడ. బూతులు కాదు అవి. ఇది ఆరోగ్యకరమైన స్థితి, ఇది అనారోగ్యకరమైన స్థితి, ఇది మొదటి స్టేజ్, ఇది రెండవ స్టేజ్. ఇలా ఉంటే రోగం వచ్చినట్టు. అవి బూతులు కాదు, మనల్ని బ్రతికించేదానికి మార్గాలవే, సూచనలవే. చదువు రాని వాడికి కూడా చూడగానే ఇది సహసిద్ధమైనటువంటి స్థితి, ఇది రోగంతో ఉన్నటువంటి స్థితి అని గుర్తుపట్టేదానికి వేసినటువంటి బొమ్మలు అవి, బూతులు కాదు అవి. ఒకవేళ బూతులు అయితే మన శరీరాన్ని మనం
నిట్ట నిలువ కాల్ చేసుకోవాలి. ఒకవేళ బైబిల్లో ఉన్నటువంటి విషయాలను చదవడానికి ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళు ఇంకా మానసికంగా ఎదగలేదని అర్థం, పరిణితి చెందలేదని అర్థం. 13 సంవత్సరాలు దాటిన తర్వాత 8th క్లాస్ నుంచే ప్రారంభించారు మన టెక్స్ట్ బుక్లో రీప్రొడక్షన్ ఇన్ యానిమల్స్, జంతువుల్లో ప్రత్యుత్పత్తి. ఎందుకు అవసరం వాళ్ళకి 8వ తరగతికి? అక్కడ మొత్తం అంతా రాస్తారు. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఎలా ఉంటుంది, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఎలా ఉంటుంది, ఎందుకు ఆ బొమ్మలు, ఎందుకు ఆ అవయవాలు, ఎందుకు వాటి నిర్మాణాలు, ఎందుకు వాటి పనిచేసే విధానం దేనికి, ఎందుకు 8th క్లాస్ నుంచే సెక్స్ ఎడ్యుకేషన్ పేరుతో రీప్రొడక్షన్ నేర్పిస్తున్నారు. మెచ్యూరిటీ, ఎలా బిహేవ్ చేయాలి అని. అది బూత్ కాదు, మన బ్రతుకది. ఏంటది? మన బ్రతుకది. అది చెప్పకపోతే అదేదో మర్మం, రహస్యం అనుకుంటే కనుక చచ్చిపోతాం. కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సిన సమాచారం అని గవర్నమెంటే పిల్లలకి 8వ తరగతి పిల్లలకి నేర్పిస్తూ ఉంటే, గవర్నమెంటే మన పిల్లలు భుజం మీద బ్యాగ్ వేసుకొని పొలం అని వెళ్ళిపోతారు కదా స్కూల్కి. ఏమి నేర్చుకున్నారు ఎందుకు అక్కడ? తెలుగులో సాహిత్యం పేరుతో శృంగారం. అప్పుడు మన్మథ బాణాలు తగిలి ఆవిడ వంపులు తిరిగిందంట. దీన్ని కవి వర్ణించడం. ఆ మన్మథ బాణాలు వెళ్ళి ఆమె నడువుకు తగిలితే ఆవిడ మెలికలు తిరిగిందంట, లతలాగా తిరిగిపోయిందంట. ఇది కవిత్వం, ఇది సాహిత్యం. మన పిల్లలు నేర్చుకుంటుంది ఇదే తెలుగులో కాదా? అంటే బూతులు నేర్చుకోవడం పంపిస్తున్నావా? బూత్ కాదు అది, కవిత్వం, వర్ణన. ఉంటాయా మన్మథ బాణాలని? అలాంటి బాణాలు ఉంటాయా? తెలుగులో చదువుతున్నది శృంగారాన్ని కవిత్వం రూపంలో. మరి సైన్స్లో ఏం నేర్చుకుంటున్నాం ఇంతకీ? పెళ్ళి అయిన తర్వాత ఏం జరుగుతుంది, పిల్లలు పుట్టేప్పుడు ఏం జరుగుతుంది అనేదాన్ని ఇప్పటి నుంచే ఎందుకు నేర్చుకుంటున్నావు? ఇది మనకు బూత్ అనిపించలే. ఇంగ్లీష్లో లవ్ స్టోరీలు నేర్చుకుంటాం. ఆయన్ని ఏమంటారు? రొమాంటిక్ పోయిట్ అంట. ఆయన పేరు ఏం పేరంట? ఆవిడ కన్నుల్ని ఒకదాంతో వర్ణిస్తాడు, పాదాలను ఒకదాంతో వర్ణిస్తాడు, ఏంటేంటో వర్ణిస్తాడు. దాన్ని మనం పెట్టుకున్న పేరేంటి? పోయట్రీ. ఇది ఏ విధమైన పోయట్రీ? రొమాంటిక్ పోయట్రీ అంట. బూత్ కాదా? కాదు. ఇంగ్లీష్లో ఉన్నది రొమాంటిక్ పోయట్రీ, తెలుగులో ఉన్నది కవిత్వం, సాహిత్యం, సైన్స్లో ఉన్నది ఎడ్యుకేషన్, సెక్స్ ఎడ్యుకేషన్. మరి బైబిల్లో ఉంటే మాత్రం బూత్ ఎందుకు అయింది? మెచ్యూరిటీ లేక, పరిణితి లేక. దేవుడు మాత్రమే మాట్లాడగలడు, మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి? మా బంధువు ఒక అబ్బాయికి అనారోగ్యం వచ్చింది. ఆ అబ్బాయి వయసు 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు, పెళ్లి కాలే. ఆ డాక్టర్ బయటకు వచ్చి, ఈ అబ్బాయి తల్లి ఎవరు ఇక్కడ అని అడిగాడు. ఆవిడ బయటకు వచ్చింది. లోపల రండమ్మా. లోపలికి వెళ్తే అబ్బాయి ఎలా ఉన్నాడు? బట్టలు లేవు. పలానా పని చెప్పాడు, చేయండి అని చెప్పాడు. నాన్నని ఎందుకు పిలవలేదు? అమ్మని ఎందుకు పిలిచాడు? నాన్నని పిలవచ్చుగా. అమ్మ చేసినట్టు నాన్న చేయలేడు. మరి మగపిల్లాడు కదా, అలా చూడొచ్చా నగ్నంగా? చచ్చిపోయేదాకా ఆ అబ్బాయి ఈవిడికి కొడుకే. ఇంతప్పుడు ఎలా చూస్తుందో ముసలోడు అలాగే చూస్తుంది ఆవిడ. బూత్ అనిపించింది ఆవిడికి? అనిపిస్తుందా? 20 సంవత్సరాల కూతురు ఉందనుకో, అమ్మ లేదు, నాన్నని పిలుస్తాడు, లోపల రండి, ఆ పాప కట్ చేయండి. ఒక ఆడ మనిషిలాగా కనిపించదు, కూతురులాగా కనిపిస్తుంది. అవునంటారా కాదంటారా? నువ్వు చూసే కోణాన్ని బట్టి మారిపోతుంది. ఇక్కడ మీరు బట్టలు తీసి మంచం ఎక్కడని చెప్పట్లేదు. ఇక్కడ నాకు మరుగై బట్టలు తీసి మంచం ఎక్కితివి. నాకు మరుగై, నాకు కనబడకుండా అనుకున్నావు. నాకు కనబడకుండా ఉందా? అది నాకు కనబడింది. అంటే ఏం చెప్తున్నాడంటే, మీరు నాకు మరుగై ఉండలేరు. మీరు చేసే ప్రతి పని నాకు బహిరంగంగా కనబడుతూ ఉంటుంది. చెయ్యొద్దు అనే దానికి ఆజ్ఞ ఇది. కానీ మనోళ్ళు ఎలా అర్థం చేస్తున్నారు దీన్ని? చూసారా బైబిల్ ఎలాంటి మాటలు ఉన్నాయో?
ఉంటాయి బైబిల్ అలాంటి మాటలు. ఉండాలి. ఎందుకంటే ఇది గైనకాలజీ డిపార్ట్మెంటు, అలాగే ఉంటుంది. ఎస్టీడీ డిపార్ట్మెంటు, అలాంటి బొమ్మలే ఉంటాయి. దేశమంతా వ్యభిచారం జరుగుతున్నప్పుడు వ్యభిచార భాషలోనే మాట్లాడతాడు, అదే ఉండాలి. కాలుకి దెబ్బ తగిలితే తలకి కట్టకూడదు, కాలుకే కట్టాలి. దేశమంతా వ్యభిచారం జరుగుతున్నప్పుడు వ్యభిచార భాషనే వాడాలి, వ్యభిచారాన్ని గురించి మాట్లాడాలి. దట్ ఈస్ బైబుల్. బైబుల్ ఏంటి ఎలా రాయబడింది? మీ ఇంట్లో ఆడవాళ్ళు చదవగలరా? లక్షణంగా చదవగలరు, లక్షణంగా వర్ణించగలరు, వివరించగలరు, లక్షణంగా వినగలరు. అందులో తప్పే ఉంది. ఇంట్లో ఆడవాళ్ళు పెళ్లి చేసుకోలేదా? వాళ్ళకేం తెలీదా? చదువుకోలేదా? వాళ్ళకేం తెలీదా? ఆడవాళ్ళు అంటే అంత ఇమ్మెచ్యూర్గా, అంత ప్రపంచానికి ఎక్స్పోజ్ కాకుండా ఉంటారా? ఏం లేదే. ఒక 13 సంవత్సరాల అమ్మాయి వచ్చిందనుకో అమ్మ దగ్గరికి, అమ్మ నాకు ఇలా అనిపిస్తుంది అనగానే అలా 2 చెవులు మూసుకొని ఏం మాట్లాడుతున్నావే బుద్ధి లేకుండా అందనుకో తల్లి, ఇమ్మెచ్యూర్. ఆ బిడ్డ బాగుపడదు, నాశనం అయిపోతుంది. ఎక్స్ప్లెయిన్ చేయాలి. కూర్చో, విషయం ఏంటంటే ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసింది అనుకో, అది పరిణితి, అది మెచ్యూరిటీ. అవునా కదా? చిచి ఇలా మాట్లాడుతూ అన్నావు అనుకో, ఇంకొక చోట అడుగుతారు వెళ్ళి, ఇంకొకరిని అడుగుతారు వెళ్ళి, అప్పుడు పరిస్థితి ఏంటి? మెచ్యూరిటీ. మిగతా దేశాల్లో పిల్లలకి వాళ్ళు తల్లిదండ్రులు ఎక్స్ప్లెయిన్ చేస్తారంట, తల్లిదండ్రులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మిగతా దేశాల్లో. మన దేశంలో విపరీతమైన సిగ్గు, అడగడానికి వాళ్ళకు సిగ్గే, చెప్పడానికి వీళ్ళకి సిగ్గే. అందుకనే భ్రష్టు పట్టిపోతున్నాం. కొన్ని విషయాలు బహిరంగంగా మాట్లాడాలి, ఇంట్లో చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకంటే అక్కడ తప్పు జరుగుతుంది కాబట్టి. బైబిల్ ఎప్పుడో చేసింది ఆ పని. నాకు మరుగై బట్టలు తీసి మంచం ఎక్కితివి, నీ పరుపు వెడల్పు చేసుకొని నీ పక్షముగా వారితో నిబంధన చేసితివి. విగ్రహారాధన వ్యభిచారంతో పోలుస్తున్నాడు. నీవు వారి మంచము కనబడిన చోట దాన్ని ప్రేమించితివి. నీవు తైలము తీసుకొని రాజు నద్దకు పోతివి, పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసుకొని నీ రాయవారులను దూరమునకు పంపితివి, పాతాళమంత లోతుగా నీవు లొంగితివి. ఇది చుట్టుపక్కల రాజ్యాలతో చేస్తున్న సంధి, అగ్రిమెంట్ గురించి మాట్లాడుతున్నాడు. యుద్ధం వచ్చినప్పుడు మనం చూసాం కదా, యెషయా గ్రంథం 30-31లో మనం చూసాం. హిజ్కియా తన దూతల్ని ఐగుప్తు పంపించినటువంటి విధానాన్ని మనం చూసాం. ఆ గాడిదల మీద, ఒంటెల మీద ఆ ద్రవ్యాన్ని ఎక్కించి ఐగుప్తు మార్గంలో పంపించాడు, రాత్రిపూట పంపించాడు. వెళ్ళి ఆ సైన్యాన్ని కొనుక్కొని రండి, యుద్ధం వస్తుందని. దాని గురించి మాట్లాడుతున్నాడు. నీవు తైలము తీసుకొని రాజు నద్దకు పోతివి. ఎలాగైతే ఒక వేశ్య తైలం పూసుకొని రాజు దగ్గరికి వెళ్ళి రాజును సంతోష పెడుతుందో, అలా ఇతర రాజ్యాలకు వెళ్ళావు యుద్ధం వచ్చినప్పుడు. నన్ను విచారించకుండా పరిమళ ద్రవ్యములు విస్తారముగా తీసుకొని నీ రాయబారులను దూరమునకు పంపితివి, పాతాళమంత లోతుగా నీవు లొంగితివి. ఎంత లోబడాలో అంత లోబడ్డావు. ఎంత విధేయత చూపించాలో అంత విధేయత చూపించి, ఎవరికి? ఇరుగు పొరుగు రాజ్యాలకి. కానీ నేను కదా మిమ్మల్ని రక్షిస్తూ ఉన్నది. దీన్ని కూడా వ్యభిచారంతో పోలుస్తున్నాడు. కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టి మనుషుల్ని ఆశ్రయం చేసుకునేదాన్ని కూడా వ్యభిచారంతో పోలుస్తున్నాడు. కష్టం వచ్చినప్పుడు సీనాయి పర్వతం దగ్గర 613 ఆజ్ఞలతో వివాహం చేసుకున్న యెహోవాను వదిలిపెట్టి ఐగుప్తును ఆశ్రయించడం వ్యభిచారంతో పోలుస్తున్నాడు. 10వ వచనం, నీ దూర ప్రయాణం చేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవు అనుకొనలేదు. నీవు బలము తెచ్చుకుంటేవి గనక నీవు సొమ్మసిల్లలేదు. ఎంత దూరం? ఐగుప్తుకి చాలా దూరం, సముద్రం దాటి వెళ్ళాలి, చాలా దూరం. అయినా సరే అలిసిపోలేదంట. పాపం చేసేవాడికి అలుపు రాదు. పల్లెటూరులలో అప్పుడు పెద్దోళ్ళు మాట్లాడుతూ ఉండే, సాయంకాలం దాకా కపిల్ తోలు వచ్చి, కపిల్ అంటే తెలుసా మీకు? కపిల్ తోట అంటే తెలుసా? అప్పట్లో మోటార్లు ఉన్నట్టు కాదు, నీళ్లు చేనికి వేసేదానికి ఒక పెద్ద బాండం లాంటిది ఉంటుంది, దాంతో ఎత్తి ఇటువైపు పోయాలి ఎద్దుల సహాయంతో. దాన్ని కపిల్ అంటారు. గొడ్డు కష్టం అది. ఇటువైపు కాలంలో నీళ్ళని ఎత్తి ఇటువైపు పోస్తూ ఉండాలి ఎద్దుల సహాయంతో. గొడ్డు కష్టం. సాయంకాలం దాకా కపిల్ తోలు వచ్చి వేడివేడిగా నీళ్లు పోసుకొని భోంచేసి
ఆ సాయంకాలం బయలుదేరి పక్క ఊరికి వెళ్ళి వ్యభిచారం చేసి మరలా తెల్లవారుజామున వచ్చి ఎద్దులు కట్టుకొని మరలా కపిల్ తోడడానికి వెళ్ళడం. దీన్ని గొప్పగా చెప్పుకుంటుంటారు పల్లెటూరులో, చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు. మా తాత అక్కడికి వెళ్ళి వ్యభిచారం చేశాడు, ఇక్కడికి వెళ్ళి వ్యభిచారం చేశాడని. అంత దూరం ఎలా వెళ్ళాడు? సాయంకాలం దాకా కపిల్తోని మరలా రాత్రి అంతా ప్రయాణం చేసి మరలా తెల్లవారుజాము ప్రయాణం చేసి మళ్ళీ మరుసటి రోజంతా ఎలా కపిల్ తోలుతున్నాడు? ఇది మంచి విషయాలకి అలుపు వస్తుంది, ఇలాంటి పనికిరాని విషయాలకి అలుపు రాదు. చూడండి ఏం మాట్లాడుతున్నాడు. నీ దూర ప్రయాణం చేత నీవు ప్రయాసపడినను, ఎంత దూరమో ఐగుప్తుకి ప్రయాసపడినను అది అసాధ్యమని నీవు అనుకొనలేదు. నీవు బలం తెచ్చుకుంటేవి కనుక నీవు సొమ్మసిల్లలేదు. పనికిరాని పనికి ఎంత అలిసిపోయినా సరే మనం బలం తెచ్చుకుంటాం, మనల్ని మనం మోటివేట్ చేసుకుంటాం. పాపానికి ఉండే లక్షణం అలాంటిది. మంచి పనికి అలిసిపోతాం, చెడ్డ పనికి అలిసిపోం, పాపానికి అలిసిపోం. 11వ వచనం, ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి. అలా వెళ్తున్నప్పుడు ఎవనికి జడిసి, ఎవరికి జడవలేదు కదా, నాకు అసలు భయపడలేదు కదా, ఎవనికి జడిసి భయపడినందున. ఒకవేళ నాకు జడిసి భయపడి ఉంటే దాన్ని నువ్వు మనస్కరించుండేవాడివి, కానీ ఎవరికి నువ్వు జడవలేదు భయపడలేదు కాబట్టి దాన్ని మనస్కరించకపోతివి. నీవు కల్లాలాడి నన్ను జ్ఞాపకం చేసుకొనకపోతివి. బహుకాలము నుండి నేను మౌనముగా ఉండినందుననే కదా నీవు నాకు భయపడటం లేదు. ఆయన చాలా కాలం నుంచి, ఆ దేశం ఏర్పాటైనప్పటి నుంచి, వాళ్ళు విగ్రహారాధన ప్రారంభిస్తున్నప్పటి నుంచి చివరికి సొలొమోనే 3వ రాజు, సొలొమోనే విగ్రహారాధన ప్రారంభించినప్పటి నుంచి ఆయన చూచుచున్నట్టు సర్లే 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 అని ఓర్చుకుంటూ ప్రవక్తలు పంపిస్తూ వాళ్ళ మానవని చెప్పని కొద్ది కొద్దిగా శిక్షిస్తున్నాడు. బహుకాలము నుండి నేను మౌనముగా ఉండినందుననే కదా, మౌనంగా ఉన్నాను కాబట్టే కదా నీవు నాకు భయపడటం లేదు. అలా భయపడడం మానేసావు కాబట్టి ఒకేసారి ప్రారంభం నుంచి నువ్వు చేసిన విగ్రహారాధనకి వ్యభిచారానికి రావాల్సిన తీర్పును ఒకేసారి కుమ్మరిస్తాను అని మాట్లాడుతున్నాడు. 12వ వచనం, నీ నీతి ఎంతో నేనే తెలియజేసేదను, నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములగును. నీవు మొర్రపెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో, గాలి వాటన్నిటిని చెదరగొట్టును కదా. ఒకడు ఊపిరి విడిచిన మాత్రమున అవన్నీ కొట్టుకొని పోవును. నన్ను నమ్ముకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు, నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకుందరు. ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు విగ్రహాలు నమ్ముకున్నావు, నీ నీతి ఏంటో నేనే తెలియజేస్తాను, నీ క్రియలు ఎంత నిష్ప్రయోజనంలో నేనే తెలియజేస్తాను. నీవు మొర్ర పెట్టున్నప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో, గాలి వాటన్నిటిని చెదరగొట్టును కదా. ఆ ఉపద్రవం వచ్చినప్పుడు, దేవుడు నిర్ణయించినటువంటి ప్రమాదం వచ్చినప్పుడు నీ విగ్రహాల గుంపు నిన్ను తప్పిస్తుందేమో చూడు. నేను రప్పిస్తున్నటువంటి ఆ ప్రళయ వాయువుకి, ఆ గాలికి నీవు పెట్టుకున్న విగ్రహాలు లేచిపోతాయి, ఎగిరిపోతాయి, చెదరగొట్టేస్తుంది గాలి. అది తూర్పు నుండి వస్తున్నటువంటి తూర్పు గాలి, ప్రళయ గాలి, అది సుడిగాలి. అది ఆ గాలికి నీ విగ్రహాలు కొట్టుకొని పోతాయి. నిన్ను రక్షించడం ఎక్కడ? వాటికే బలం లేక ఎగిరిపోతున్న సమయంలో నిన్నెలా రక్షిస్తాయి? అంత నిష్ప్రయోజనమైనటువంటి పనులు చేసావు నీవు అని మాట్లాడుతున్నాడు యోదయ జాతితో. ఇంతవరకు 4వ వచనం నుంచి 13వ వచనం వరకు విగ్రహారాధన అనే వ్యభిచారం, ఇరుగు పొరుగు రాజ్యాలని ప్రమాదంలో ఆశ్రయించినటువంటి వ్యభిచారం అనేటువంటి పనికి దేవుడు వాడినటువంటి వ్యభిచార భాష, హ్యార్లటరీ లాంగ్వేజ్ చూసాం. మొదటి 2 వచనాల్లో నీతిమంతులను తప్పించాడు. 3వ వచనం నుంచి 13వ వచనం వరకు ఈ విగ్రహారాధన వ్యభిచారానికి సంబంధించినటువంటి వాళ్ళను గద్దిస్తూ వారి తీర్పును ప్రకటిస్తూ మాట్లాడాడు. 14వ వచనం నుంచి ఎవరైతే ఈ తీర్పుకు లోబడతారో, ఈ మాటకు లోబడతారో, మారు మనసు పొందుతారో అలాంటి వారికి నిరీక్షణ ప్రకటిస్తే ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. 14వ వచనం, ఎత్తు చేయుడి, త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయు దానిని నా జనుల మార్గం నుండి తీసివేయుడి. ఏదైతే ప్రజలు నా దగ్గరికి తిరిగి వచ్చే సమయంలో అడ్డు తగులుతుందో దాన్ని తీసేయండి. ప్రజలు మరలా నా దగ్గరికి వచ్చే విషయంలో ఏదైతే అడ్డు తగులుతుందో, ఏదైతే లోతుగా ఉందో దాన్ని ఎత్తు చేయండి, ఏదైతే అడ్డు తగులుతుందో దాన్ని తీసివేయండి. ఎత్తు చేయుడి, త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయు దానిని నా జనుల మార్గం నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞయించుచున్నాడు. 10వ వచనం, ఇక్కడ దేవుడు
ఎంత ఉన్నతుడు, ఆయన క్యారెక్టర్ ఏంటో చూద్దాం. ఇది 15వ వచనం అనేది 57వ అధ్యాయానికి గుండె. 57వ అధ్యాయానికి గుండె ఏంటంటే 15వ వచనం. చూడండి, ఇక్కడ రెండు భిన్నమైనటువంటి విషయాలు ఉంటాయి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసియు అయిన వాడు ఇలాగో సెలవిచ్చుచున్నాడు. తను ఏమని చెప్పుకుంటున్నాడు? మహాగణుడు. మహాగణుడు అంటే ఎంత ఉంటాడు ఆయన? ఏమో తెలియదు మనకి. మహాగణుడును, తరువాత మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియు అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఏమని? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివసిస్తున్నాడంట. ఆయన గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన పరిశుద్ధతని చెప్పాడు. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అని చెప్పాడు. మహోన్నతమైన స్థలాలు నివసిస్తున్నా అని చెప్పాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే, అయినను అంత గొప్పవాడు అయినప్పటికీ అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. మహోన్నతమైన స్థలాల్లో నివసించే దేవుణ్ణి నేనే. ఎవరైతే వినయం కలిగి దీన మనసు కలిగి ప్రవర్తిస్తుంటారో వారి మనసుల్లో నివసించేటువంటి దేవుణ్ణి నేనే. రెండు భిన్నమైనటువంటి విషయాలు చెప్తున్నాడు. ఆయన సృష్టికర్త, మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, పరిశుద్ధుడు. అయినా సరే ఎవరైతే వినయం కలిగి దీన మనసు కలిగి ప్రవర్తిస్తుంటారో వారిలో నివసించేటువంటి దేవుడు. రెండు ఆయనే. దీన్నే కీర్తనకారుడు అంటాడు, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు అని. ఈ చంద్ర నక్షత్రాల్ని, సూర్యుని, ఈ విశ్వాన్ని మనం చూసినప్పుడు అంత గొప్ప దేవుడు మనుషుని జ్ఞాపకం చేసుకుంటాడా? భూమి మీద అంత చిన్న మనిషిని జ్ఞాపకం చేసుకుంటాడా? జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధారుడైన తర్వాత ఇదిగో పరలోకం మీద, భూమి క్రింద సర్వాధికారం నాకు ఇవ్వబడింది. సర్వాధికారి ఆయన మరలా ఏమంటాడు? యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. మనతో కూడా ఉన్నాడు ఆయన. సర్వసృష్టికర్త ఆయన, సర్వాధికారి ఆయన, మనతో కూడా ఉన్నాడు ఆయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ప్రార్థన చేస్తారో, స్మరించుకుంటారో వారి మధ్య నేను ఉంటా అన్నాడు. ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు ఆయన. మన దేవుని విలక్షణత ఏంటంటే ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. అయినను వినయం కలిగి దీన మనసుతో ఎవడైతే ప్రవర్తిస్తుంటాడో వాడి లోపల కూడా ఉండే దేవుడు ఆయన. 16వ వచనం, నేను నిత్యము పోరాడువాడును కాను, ఎల్లప్పుడూ కోపించువాడును కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. ఆయన కోపపడతాడు. మనం పోయిన ఆదివారం చూసాం. ఆయన కోపం నిమిషకాలం, ఆయన వాత్సల్యత నిత్యం, దీర్ఘకాలం, శాశ్వతం. నేను నిత్యం పోరాడేవాడిని కాదు, నిత్యం కోపించేవాడిని కాదు. అలా నేను నిత్యము కోపగించుకుంటే నా మూలంగా సృజించబడిన జీవాత్మ క్షీణించిపోతుంది, నేను పుట్టించిన నరులు క్షీణించిపోతారు. నిత్యము కోపపడే దేవుడు కాదు. వారి లోభం వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని, నేను నా ముఖమును మరుగు చేసుకుని కోపించుతిని. వారు తిరగబడి తమకిష్టమైన మార్గమును నడుస్తూ వచ్చితిరి. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వాళ్ళు చేసిన తప్పుకి వారిని శిక్షిస్తాను. మరలా ఏం చేస్తాడంట? నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఎవరైతే వినయం కలిగి, ఎవరైతే దీన మనసు కలిగి ప్రవర్తిస్తారో వారిని స్వస్థపరుస్తాను, నడిపిస్తాను, ఓదారుస్తాను, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టిస్తాను. తరువాత
దూరస్తులకును సమీపస్తులకును సమాధానము సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరిచేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరైతే మారు మనసు పొందుతారో ఈ ఉపద్రవంలో వారిని నేను స్వస్థపరుస్తాను, మరలా వెనక్కి తీసుకుంటాను, అందరినీ నశింపచేయను. ఎవరైతే వినయం కలిగి దీన మనసు కలిగి ప్రవర్తిస్తారో వారిని వెనక్కి తీసుకుంటాను, రక్షిస్తాను, స్వస్థపరుస్తానని చెప్తున్నాడు. 20వ వచనం చూడండి. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. ఇంత ఉపద్రవంలో కూడా ఇంకా భక్తిహీనత ప్రదర్శిస్తే, వెనక్కి రాకపోతే, భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలును పైకి వేయును, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. వినయం కలిగి దీన మనసు కలిగి ప్రవర్తిస్తే వారిని స్వస్థపరుస్తాను, ఓదారుస్తాను, సమకూరుస్తాను, వారిని కృతజ్ఞతాబుద్ధి పుట్టించి నాతో సమాధానపరుచుకుంటాను. ఎవరైతే ఇంకా భక్తిహీనంగా ఉన్నారో వారు సముద్రం లాంటి వాళ్ళు, కదులుచున్న సముద్రం లాంటి వాళ్ళు, బురదను మైలును ఎప్పటికప్పుడు బయటకు వేసేటువంటి సముద్రం లాంటి వాళ్ళు, వాళ్ళకు నెమ్మది ఉండదు, వాళ్ళను శిక్షకు అప్పగిస్తాను అని మాట్లాడుతున్నాడు. 57వ అధ్యాయం యెషయా గ్రంథం ఏం చెప్తుందంటే, 56వ అధ్యాయం 9 నుంచి వ్రాయబడినటువంటి అవినీతి పరులైన కాపరులు వారు ప్రవర్తించిన భక్తిహీనమైనటువంటి ప్రవర్తనకి, వాళ్ళు బోధించిన విధానానికి, దేశం నాశనాన్ని వాళ్ళు గుర్తించినటువంటి విధానానికి, వారి స్వప్రయోజనాన్ని వాళ్ళు చూసుకున్నటువంటి స్వార్థానికి దేశం ఎలా తయారైందంటే వ్యభిచారిలాగా మారిపోయింది. దేవుణ్ణి వదిలిపెట్టి ప్రతి లోయలో, ప్రతి కొండ మీద, ప్రతి వృక్షం కింద విగ్రహారాధన చేస్తూ వాటి పానీయార్పణం అర్పించుతూ పిల్లలను కూడా అర్పించుకునేటువంటి దుస్థితికి దిగజారిపోయింది. దేశం మీదకి ప్రమాదం వచ్చినప్పుడు చుట్టుపక్కల రాజ్యాలకు కబురు పెట్టేటువంటి రాయబారులు పంపించేటువంటి స్థితికి దిగజారిపోయింది. కాపరి నాయకత్వ లోపాన్ని బట్టి ఎవరైతే తిరిగి నా వైపు వస్తారో, వినయం కలిగి ప్రవర్తిస్తారో, దీన మనసు కలిగి ప్రవర్తిస్తారో వారిని మరలా నేను కోపాన్ని మానుకుంటాను, వారిని స్వస్థపరుస్తాను, సమకూరుస్తాను, ఓదారుస్తాను, వారిని మరలా దేశంగా చేస్తానంటూ నిరీక్షణ ప్రకటిస్తున్నాడు. రండి వెనక రండి అని మారు మనసు సంబంధించిన మాటలు ప్రకటిస్తున్నాడు. ఎవరైతే ఇంకా భక్తిహీనంగా ప్రవర్తిస్తారో వాళ్ళు సముద్రం లాంటి వాళ్ళు, ఎప్పటికప్పుడు బురదను మైలును బయటకు వేస్తూనే ఉంటారు, వాళ్ళు నిమ్మలింపనేరరు, వారికి నెమ్మది ఉండదు, ఎప్పుడు వారికి సముద్రం లాంటి అలజడి స్థితే ఉంటుంది భక్తిహీనమైన క్రియలు చేస్తూ ఉంటే అనేది చెప్తున్నాడు. ఇందులో మనం ఆరాధించవలసినటువంటి భాగం ఏంటి అంటే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి, మహోన్నతమైన స్థలాల్లో నివసించేవాడు అయినను వినయం గల వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును, వినయం గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను అని రాయబడింది కదా. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ ఈ రెండింటిని నెరవేర్చింది. ఎలాగంటే ఆ శిలువ మీద ఎక్కినవాడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు అంటే, కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. కానీ ఎలా మార్చబడ్డాడంటే, ఆయనను ఎలా మార్చబడ్డాడు? మనుషుల పోలికగా దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తుడిగా మార్చేసుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో సర్వ సృష్టికర్త ఉన్నాడు. ప్రతి మానవుడు ఆయన దగ్గరికి రాగలిగినంత వినయం కలిగినటువంటి వినయస్తుల దగ్గర నివసించేటువంటి దేవుడు ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ అదే. యేసు ప్రభు వారు ఆయనే. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కలిగి ఉన్నది అయితే ఆయన లేకుండా కలగలేదు. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య తిరిగాడు ఆయన. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనాన్ని ఎగ్జాక్ట్గా యేసుప్రభు శిలువలో మనం చూడవచ్చు. ఆ సృష్టికర్త సర్వలోకాన్ని కలుగజేసిన ఆయన మనలాంటి స్వరూపాన్ని ధరించుకొని శిలువలో మన కోసం ప్రాణం పెట్టాడు. చిన్న పిల్లలు కూడా క్రీస్తు దగ్గరికి రావచ్చు. చిన్న పిల్లలు వచ్చారు క్రీస్తు దగ్గరికి, వారిని ఆయన ఆశీర్వదించాడు. రానే ఉండే చిన్నపిల్లల్ని అని అన్నాడు ఆయన. ఆయన దగ్గరికి దేవదూతలు రావడానికి కూడా భయపడేటువంటి స్థితి. ఆయన దగ్గరికి చిన్నపిల్లలు కూడా రాగలిగినటువంటి అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. యెషయా గ్రంథం 57:15 వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మనం ఎగ్జాక్ట్గా ఫిట్ చేయొచ్చు.
ఇకపోతే నేను ఎల్లప్పుడూ కోపించే దేవుణ్ణి కాదు. ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు కోపడలే మన మీద. శిలువలో ప్రాణం పెట్టేంత ప్రేమ చూపించాడు. నేను పుట్టించిన నరులు క్షీణించిపోతారు కోపిస్తే అన్నాడు పాత నిబంధనలో దేవుడు. యేసుప్రభు కోపించుంటే ఆయన అంటాడు కదా, నేను వేడుకుంటే 12 సేనా వ్యూహాలు ఈ భూమి మీదకి వచ్చి మొత్తం నాశనం చేస్తారు. కానీ ఆయన వేడుకోలే. మనల్ని నాశనం చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు రాలే, మనల్ని రక్షించడానికి వచ్చాడు. చూడండి, ఆయన వచ్చి 19వ వచనంలో వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరిచేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో దూరస్తులైన మీకును సమీపస్తులైన మాకును ఆయన సమాధాన సువార్త ప్రకటించాడు అని రాయబడింది. ఇశ్రాయేలుడికి అన్యులకి ప్రభువైన యేసుక్రీస్తు శిలువ సమాధాన సువార్త, ఇద్దరిని ఏకం చేశాడు. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు, ఈరోజు మనం ప్రభువుకి కృతజ్ఞతాలు తెలియజేస్తున్నామంటే ఆయన శిలువను బట్టి. ప్రభువా, ఆ రోజు ఇశ్రాయేలీలు ఎలాగైతే ప్రతి పచ్చని చెట్టు కింద, ప్రతి పర్వతం మీద, ప్రతి లోయలో, ప్రతి రాయ సందులో పానీయార్పణ అర్పించారో, పిల్లలు బలిగా అర్పించారో, వ్యభిచరించారో, ఇరుగు పొరుగు రాజ్యాల దగ్గరికి వెళ్ళి సంధి చేస్తున్నారో, అంతకంటే పాతాళం కంటే ఇంకా లోతుగా కృంగిపోయినటువంటి లోబడినటువంటి నన్ను ప్రభువైన యేసుక్రీస్తు శిలువను బట్టి ఎంత ప్రేమించావు, ఏమని తగిన రీతిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లింపగలను. ఈ కృతజ్ఞతా బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ప్రభువైన యేసుక్రీస్తు శిలువను బట్టి. భక్తిహీనులు కదులుతున్న సముద్రం వంటి వారు. ఒకప్పుడు మన భక్తిహీనత సముద్రం లాంటి భక్తిహీనత. ఎర్ర సముద్రాన్ని ఎలా ఎండబెట్టాడో అలా ఎండిపోయింది. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు శిలువను బట్టి ఆ సమాధాన సువార్తను తీసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసేటువంటి స్థితిలోనికి ఆ మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి ఆయన్ను సమీపించేటువంటి ఆ వినయత్వం, ఆ దీనత్వం ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని బట్టి మనకు వచ్చింది. ఎంతటి వ్యభిచారం గతంలో, అంత వ్యభిచారాన్ని ఎలా మనం తీసివేసుకోగలిగామంటే ప్రభువైన యేసుక్రీస్తు శిలువను బట్టే. ఈరోజు మనం మరణిస్తే గనక ఆ పై 2 వచనాల్లో భక్తులు కొనుకోబడుతున్నారు, నీతిమంతులు కొనుకోబడుతున్నారు, తమ ఎదుట సరిగా ఉంచబడిన మార్గంలో నడిచే వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు అనే ఆ స్థితిలోకి మనం వచ్చాం. ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు అనేటువంటి స్థితికి, ఇంత వ్యభిచార స్థితిలో ఉన్న మనల్ని ఈ విశ్రాంతి స్థితిలోకి తీసుకుని వచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు తాను శిలువ మీద ప్రాణం పెట్టిన విధానాన్ని బట్టి. తండ్రి, ఇంతవరకు యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటకై మీకు వందనాలు నాయన. ఇశ్రాయేలు కాపురులు, యూదా కాపురులు భక్తిహీనులై తమ స్వార్థ ప్రయోజనాలను అపేక్షిస్తున్నప్పుడు దేశం అంతా వ్యభిచారిగా మారిపోయింది. కాపరి లోపాన్ని బట్టి దేశం భ్రష్టు పట్టిపోయింది. మీ కోపానికి లోనైంది, ఘోరమైన మరణాన్ని రుచించింది. పరిశుద్ధాత్మ దేవుని నాకు గురువుగా, సర్వసత్యంలోకి నడిపించేటువంటి బోధకుడిగా మీరు నాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ప్రభువైన యేసుక్రీస్తు శిలువను బట్టి మీ ఎడల కృతజ్ఞతా బుద్ధిని పుట్టించినందుకు మీ కృతజ్ఞతలు. వినయం కలిగి, దీన మనసు కలిగి నా ప్రతి పాపాన్ని ఒప్పుకునే స్థితిలోనికి నన్ను మీరు తీసుకొచ్చినందుకే మీకు వందనాలు. నేను చేసిన ప్రతి వ్యభిచార కార్యాన్ని బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. కదులుచున్న సముద్రం లాంటి భక్తిహీనత నాది, ఎప్పటికప్పుడు బురదను మైలను బయటపడవేసేటువంటి పాపం స్వభావం నాది. అలాంటి స్థితిలో ఉన్న నన్ను మరణించి విశ్రాంతిలో ప్రవేశిస్తానని నిరీక్షణ కలిగిన క్రైస్తవ జీవితంలోకి నన్ను ఆహ్వానించిన విధానం బట్టి మీకు వందనాలు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం శిక్ష కోసం రాయబడితే దాన్ని నా నిరీక్షణ కలిగినటువంటి అధ్యాయంగా మీరు ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మార్చినందుకే మీ కృతజ్ఞతలు. ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోగలను, ఏమిచ్చి తగిన రీతిలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపగలను. నా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నా జీవఫలాన్ని మీకు అర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్.